డిజిటల్ బీవీఆర్ ఆల్ఫా కమ్యూనిటీలో ద రైట్ వే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది ఎవ్రీ డే ట్యుటోరియల్స్ అనేది పబ్లిష్ అవుతాయి. వీటిని ఫాలో అయితే ప్రతి ఒక్కరూ డిజిటల్ మార్కెటింగ్ కెరీర్ అనేది స్టార్ట్ చేయొచ్చు, జాబ్ని క్రాక్ చేయొచ్చు. హాయ్ ఎవ్రీవన్, ఆఫ్ పేజ్ ఎస్సీఓ అనగానే మనందరికీ గుర్తుకొచ్చేది సో మెనీ కాంపోనెంట్స్. సో లింక్ ఎక్స్చేంజ్ కావచ్చు, ఫోరం లింక్ బిల్డింగ్ కావచ్చు, తర్వాత పోస్టింగ్ టు ఫోరమ్స్ కావచ్చు, తర్వాత ఫీడ్స్ సబ్మిషన్ కావచ్చు, పేజ్ ర్యాంకింగ్, సోషల్ బుక్ మార్కింగ్, బ్లాగ్ సబ్మిషన్, డైరెక్టరీ సబ్మిషన్స్, డూ ఫాలో లింక్స్, నో ఫాలో లింక్స్, డొమైన్ అథారిటీ, బ్రోకర్ లింక్స్, ఇవన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి ఆఫ్ పేజ్ ఎస్సీఓలో. కానీ మన తెలుగు క్లయింట్స్కి మీరు ఎక్కడైతే జాబ్ చేస్తున్నారో బేసిక్ నెసెసిటీ ఏంటి, మీరు ఇమ్మీడియట్గా జాబ్లో జాయిన్ అయిన వెంటనే మీకు ఆఫ్ పేజ్ ఎస్సీఓ చెయ్యండి అనేసి ఎవరైనా అడిగిన వెంటనే మీరు ఇమ్మీడియట్గా యాక్షన్ ప్లాన్లోకి దిగేసి ఏమేమి వర్క్ చేయాలి. సో ఇప్పుడు నేను స్టెప్ బై స్టెప్ చెప్తా ఉంటాను. ఇమ్మీడియట్గా ఆ యాక్టివిటీస్ని మీరు కంప్లీట్ చేస్తే ఫర్దర్గా ఏం చేయాలి, ఇంకా ఏ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ ఉంటాయి అనేది మీకంటూ ఒక క్లారిటీ వస్తుంది. సో ఒక బ్లాంక్ మైండ్తో మీరు వర్క్ ఏరియాలో కూర్చునే బదులు ఆఫ్ పేజ్ ఎస్సీఓ కానీ ఆన్ పేజ్ ఎస్సీఓ కానీ, ఆల్రెడీ మనం ఆన్ పేజ్ ఎస్సీఓ గురించి డిస్కస్ చేసాము. సో మీరు ఆ వీడియోలో, షార్ట్ వీడియోలో ఏదైతే ఉందో ఆ ఫండమెంటల్స్ని మీరు ఫాలో అయితే ఆన్ పేజ్ ఎస్సీఓకి సంబంధించిన ప్రాపర్ వర్క్ అనేది కంప్లీట్ అయినట్టే. నెక్స్ట్ వన్, ఆఫ్ పేజ్ ఎస్సీఓ. ఆఫ్ పేజ్ ఎస్సీఓ కూడా మీరు ఇమ్మీడియట్గా ఏ విధంగా వర్క్ చేయాలి అనేది నేను మీకు చూపిస్తాను. ఇది స్టెప్ బై స్టెప్ ఉంటుంది, మల్టిపుల్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి. మీరు ఆ యాక్టివిటీస్ అన్నిటినీ ఆఫ్ పేజ్ ఎస్సీఓ కింద మీరు చేసుకోగలిగితే మీకు మీ ఏరియాలో ది బెస్ట్ నాలెడ్జ్ ఉన్న డిజిటల్ మార్కెటర్గా గ్రో అప్ అవుతారు. సో ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసేసి సోషల్ బుక్ మార్కింగ్ గురించి నేను చెప్తాను. ఎవరైనా ఆఫ్ పేజ్ ఎస్సీఓ చెయ్యండి అంటే వాళ్ళకి సంబంధించిన డొమైన్ కానీ, వాళ్ళకి సంబంధించిన వెబ్సైట్ కానీ సోషల్ మీడియా ప్రెజెన్స్ ఉందా లేదా అనేది మీరు చూడాలి. సోషల్ మీడియా ప్రెజెన్స్ అంటే సోషల్ ఆప్టిమైజేషన్. సో వాళ్ళ డొమైన్ అనేది సోషల్ మీడియా నెట్వర్క్స్లో రిజిస్టర్ అయిందా లేదా, రిజిస్టర్ కాకపోతే ఇమ్మీడియట్గా రిజిస్టర్ చేయండి. నెక్స్ట్, సోషల్ మీడియా బుక్ మార్కింగ్ అనేది స్టార్ట్ చేయండి. సో ఇప్పుడు సోషల్ మీడియా బుక్ మార్కింగ్లో మనం ఫస్ట్ చేయాల్సింది ఆ బిజినెస్ కానీ లేదంటే ఆ వెబ్సైట్కి కానీ ట్విట్టర్ అకౌంట్ ఉందా లేదా అనేది చెక్ చేయండి. ట్విట్టర్ అకౌంట్ కనుక లేకపోతే ట్విట్టర్ అకౌంట్ని క్రియేట్ చేయండి. ఎలా క్రియేట్ చేయాలి? సో వెరీ సింపుల్. ట్విట్టర్ అకౌంట్ జీమెయిల్తో లాగిన్ అవుతుంది. ఆ బిజినెస్కి సంబంధించి నేను డిజిటల్ బీవీఆర్ కాబట్టి డిజిటల్ బీవీఆర్ పెట్టాను, లేదంటే అది ఒక వెబ్సైట్ నేమ్ అయితే వెబ్సైట్ నేమ్, బిజినెస్ నేమ్ అయితే నేను బిజినెస్ నేమ్, బయో. సో ఆ బిజినెస్కి సంబంధించిన నేచర్ ఏంటి, డిస్క్రిప్షన్ అనేది ఇక్కడ ఇవ్వండి, లొకేషన్, తర్వాత వెబ్సైట్ అడుగుతుంది. సో ఇది ఆప్టిమైజేషన్ జరుగుతుంది. సో digitalbvr.com అనేది ఈ వెబ్సైట్ అనేది మనం ఈ ట్విట్టర్లో ఇవ్వటం వల్ల దీనికి సంబంధించిన ఒక బ్యాక్ లింక్ అనేది క్రియేట్ అవుతుంది మన వెబ్సైట్కి. సో ఇది డూ ఫాలో లింక్ అనేసి అంటాము. ఈ twitter.com అనేది హయ్యర్ డొమైన్ అథారిటీ ఉన్న వెబ్సైట్ కాబట్టి ఈ బ్యాక్ లింక్ అనేది ఈజీగా ఆప్టిమైజేషన్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ పేజ్ ఎస్సీఓలో అంటే సోషల్ మీడియా ప్రెజెన్స్ ఉందా లేదా మన బిజినెస్కి, లేదు అంటే వెంటనే సోషల్ మీడియా అకౌంట్స్ ఏదైతే నోన్ ఉంటాయో వాటన్నింటినీ క్రియేట్ చేయాలి. ఇది ఫస్ట్ థింగ్. ఓకే. సెకండ్ వన్, ఫేస్బుక్ అకౌంట్ ఉందా. ఫేస్బుక్ అకౌంట్ ఉంటే అకౌంట్, లేదంటే ఫేస్బుక్ పేజ్ ఉంటే పేజ్. ఇలా ఫేస్బుక్ పేజ్ అనేది ఒకటి క్రియేట్ చేయాలి మీ బిజినెస్కి సంబంధించింది. దీంట్లో కూడా మనము అన్ని రకాలుగా, సో జీమెయిల్ ఐడి ఈమెయిల్ ఐడి, లేదంటే వెబ్సైట్ ఉంటే వెబ్సైట్, అన్ని, సో ఏదైతే డీటెయిల్స్ అడుగుతారో ఆ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాలి. తర్వాత ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి, పింట్రెస్ట్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి, ఒక యూట్యూబ్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి, ఒక తంబ్లర్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఇలా ప్రతి సోషల్ మీడియాకి ఎన్నైతే సోషల్ మీడియా అకౌంట్స్ ఉంటాయో అన్ని సోషల్ మీడియా అకౌంట్స్లో ఆ బిజినెస్కి సంబంధించిన సోషల్ మీడియా ప్రెజెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇది ఆఫ్ పేజీలో మీరు ఏ క్లయింట్కి చేసినా ఇది వెరీ బేసిక్ అనమాట. మీరు ఆఫ్ పేజ్కి సంబంధించిన ఎస్సీఓ స్టార్ట్ చేశారు అంటే ఇమ్మీడియట్గా అన్ని సోషల్ మీడియా ఛానల్స్లో మీ బిజినెస్కి సంబంధించిన అకౌంట్స్ని లాగిన్ అవ్వండి. ఆ లాగిన్లో వెబ్సైట్ కనుక ఉంటే వెబ్సైట్ని కూడా లింక్ ఇవ్వండి. సో ఇది సోషల్ మీడియాకి సంబంధించిన ప్రైమరీ స్టెప్. ఇప్పుడు సోషల్ బుక్ మార్కింగ్ అనేది ఏ విధంగా చేస్తాము, ఇదంతా సోషల్ బుక్ మార్కింగ్కే వస్తుంది. కానీ అసలు సోషల్ బుక్ మార్కింగ్ అనేది ఏ విధంగా మనం చేసుకోవాలి అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. సింపుల్. మీరు సోషల్ బుక్ మార్కింగ్ అనేసి గూగుల్లో ఇలా టైప్ చేయండి. సైట్స్. సో మనకి కొన్ని లిస్టులు ఇలా వస్తాయి. 1000+ సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్ లిస్ట్ 2021 ఏదైనా రాని. ఓకే,
సో ఇలా వచ్చిన వెంటనే అవి ఏంటి అనేది మనం చూసుకుందాము. ఇవన్నీ డూ ఫాలో లింక్ అనమాట, సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్ లిస్ట్ అనమాట. నేను వీటిలో ఒకటి పికప్ చేసుకుంటున్నాను, వేరే ట్యాబ్ తీసుకున్నాను. సో మీరు ఈ విధంగా బుక్ మార్కింగ్ చేసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ బుక్ మార్కింగ్ చేస్తున్న వెబ్సైట్కి ఇక్కడ సెక్యూరిటీ HTTPS సైట్ సెక్యూర్గా ఉంటేనే చేయండి, లేదంటే దీన్ని తీసేయండి, లేదంటే స్పామ్లోకి వెళ్ళిపోయింది. సో ఇది సెక్యూర్గా లేదు, ఇది కూడా సెక్యూర్గా లేదు, చూసారా? వీటిలో మీరు ఎటువంటి పరిస్థితిలో బుక్ మార్కింగ్ చేయొద్దు. సో వీటికి ఉంది చూసారా, కనెక్షన్ సెక్యూర్ ఉంది. కనెక్షన్ సెక్యూర్ ఉన్న వాటికి మాత్రమే చేయండి. సో ఇందాక నేను చూసిన లిస్ట్లో వచ్చేసేసి ఎక్కువగా స్పామ్ స్కోర్ ఎక్కువ ఉంది. స్పామ్ స్కోర్ ఎక్కువ ఉందంటే మనకి సైట్ సెక్యూర్గా ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఇక్కడ సైట్ అనేది సెక్యూర్గా ఉంది, ఇందాక మనం చూసుకున్న లిస్ట్లో సైట్ అనేది సెక్యూర్గా లేదు. సో నేను వేరే లిస్ట్ తీసుకున్నాను, ఇందులో వచ్చేసేసి dig.com తీసుకున్నాను. సో ఈ వెబ్సైట్స్ అనేది మన బిజినెస్కి రిలవెంట్గా ఉంటే దీన్ని సింపుల్గా మనం సైన్ అప్ అవ్వటమే. ఇలా సైన్ అప్ అవ్వాలి. సో జీమెయిల్ నుంచి సైన్ అప్ అవుదాం. స్టే అప్ టు డేట్ అని అడుగుతుంది. సో నాకు ఇవేం అవసరం లేదు, వ్యూ అకౌంట్ అనేసి అడుగుతుంది. సో డిజిటల్ BBR ఓకే, ఇది నేమ్. డిస్క్రిప్షన్ అనేది ఇక్కడ ఇవ్వాలి. డిస్క్రిప్షన్ ఏది ఇవ్వాలి? సో డిస్క్రిప్షన్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ కన్సల్టెంట్, గ్రోత్ హ్యాకర్, మెంటర్ అనేది ఇచ్చాను. సో ఈ డిస్క్రిప్షన్ అనేది ఇన్ డీటెయిల్గా ఇవ్వాలి. ఎప్పుడైనా మీరు ఆఫ్ పేజ్కి సంబంధించిన SEO చేసేటప్పుడు ఇది ఇన్ డీటెయిల్గా ఇవ్వాలి. సో ఇది సోషల్ బుక్ మార్కింగ్లో. నెక్స్ట్ వన్ వచ్చేసి సబ్స్క్రిప్షన్ అడుగుతుంది, ఏం అవసరం లేదు. డిలీట్ అకౌంట్ ఇది అవసరం లేదు, దీన్ని జస్ట్ అప్డేట్ చేయాలి ఇలా. సో ఇలా జస్ట్ అప్డేట్ చేయడం వల్ల ఏమవుతుంది, సో డిజిటల్ BBRకి సంబంధించిన బుక్ మార్కింగ్ అనేది ఇక్కడ జరుగుతుంది. కొన్నిట్లో ఏంటంటే డొమైన్ కూడా అడుగుతుంది. డొమైన్ అడిగితే డొమైన్ డీటెయిల్స్ ఇవ్వాలి. సో వేరే సైట్ కూడా చూపిస్తాను నేను. జస్ట్ ఇది సెట్టింగ్స్ ఇంకా ఏమైనా ఉన్నాయా, నేను దీన్ని లాగౌట్ అవుతున్నాను. సో ఇప్పుడు నేను సెకండ్ లిస్ట్ తీసుకున్నాను, టాప్ సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్ లిస్ట్. సో ఇక్కడ వచ్చేసి మనకి టాప్ లిస్ట్ ఇచ్చారు. ఇలా ప్రతిదీ మనం గూగుల్లో సెర్చ్ చేసుకోవడమే. సో బుక్ మార్కింగ్ సైట్స్ ఎన్ని ఉంటాయి, ఇలా ఈ ప్రతి సైట్లోకి ఇలా మనం లాగిన్ అవటము. సో dzone.com అనేది, ఈ dzone.com కనుక మనం క్లిక్ చేస్తే వేరే ట్యాబ్లోకి వెళ్ళిపోయాము. ఇక్కడ ఏమడుగుతుంది, లాగిన్ ఆర్ జాయిన్ అడుగుతుంది. సో మనం ఏమంటారు, సింపుల్గా జాయిన్. సో జాయిన్ వచ్చేసి బిజినెస్ ఈమెయిల్ అడుగుతుంది, యూజర్ నేము, పాస్వర్డ్, తర్వాత ఫస్ట్ నేము, కంపెనీ మెయిల్, జాబ్ ID, కంపెనీ సైజ్ ఇవన్నీ అడుగుతుంది. జస్ట్ సింపుల్గా అన్ని ఫిల్ చేసేసి జాయిన్ చేసామంటే ఆటోమేటిక్గా జాయిన్ అయిపోతాము. ఇలా ఈ సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్ ఏదైతే ఉంటాయో వీటిల్లోకి మనము జస్ట్ సైన్ అప్ చేస్తే చాలు. ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే ఆఫ్ పేజ్ SEO అనగానే మీరు ఇమీడియట్గా వర్క్ స్టార్ట్ చేయాలి అనేసి అనుకుందాము. ఇమీడియట్గా వర్క్ స్టార్ట్ చేయాలి అంటే ఏ విధంగా స్టార్ట్ చేస్తామో తెలుసా? గూగుల్లోకి వెళ్ళేసి SEO ఖజానా అని మీరు టైప్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా SEOkhazana.com అనేది డొమైన్ వస్తుంది. వెల్కమ్ టు SEO ఖజానా. దీన్ని జస్ట్ ఒకసారి క్లిక్ చేయండి. సో ఇందులో అన్ని ఆఫ్ పేజ్కి సంబంధించిన SEO ఎక్కువగా ఉంటాయి. సో ఇక్కడ బుక్ మార్కింగ్ చూసారా, బుక్ మార్కింగ్లో లేటెస్ట్ న్యూ బుక్ మార్కింగ్ లిస్ట్ అనేది ఉంది. తర్వాత డైరెక్టరీ, సో ఇందులో ఫ్రీ హై డొమైన్ అథారిటీ డైరెక్టరీ, తర్వాత డీప్ లింక్స్ డైరెక్టరీ, తర్వాత ఆర్టికల్ సబ్మిషన్ చేయాలంటే ఆర్టికల్ సబ్మిషన్, ప్రెస్ రిలీజ్. సో మీకు డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన నాలెడ్జ్ అంటే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చాలా తక్కువగా ఉంది, సో కంపెనీలోకి వెళ్ళిన వెంటనే చాలా డల్ అయిపోతున్నారు అనేసి కాకుండా ఇమ్మీడియట్గా మీకు ఒక ప్రోయాక్టివ్ లెవెల్లో మీరు SEO అనేది ఆల్ కైండ్ ఆఫ్ SEO వర్క్స్ అనేది మీరు చేస్తారు అని ప్రూవ్ చేసుకోవడం కోసము ఆన్ పేజ్ SEO అనేది మనం ఆల్రెడీ తెలుసుకున్నాం కాబట్టి ఇమ్మీడియట్గా ఆఫ్ పేజ్ SEO అనగానే బేసిక్ ఈ SEOkhazana.comలోకి ఎంటర్ అయ్యి ఇందులో ఉన్న యాక్టివిటీస్ అన్నింటినీ మీరు 1 by 1 చేస్తా ఉండండి.
సో ఈ విధంగా చేస్తూ ఉంటే ఇదంతా ఆఫ్ పేజ్కి సంబంధించిన ఎస్ఈఓ అనమాట. ఈ విధంగా చేస్తూ ఉంటే మీకు టీమ్కి సంబంధించిన డిస్కషన్స్ అనేది కంటిన్యూ అవుతాయి, మీకు వర్క్ ఫ్లో అనేది అర్థమవుతుంది. సో మనకి ఆఫ్ పేజ్ ఎస్ఈఓ అనేది మనకి ఏ విధంగా చేయాలి అని తెలిసినప్పటికీ ప్రాజెక్ట్కి ఆఫ్ పేజ్ ఎస్ఈఓ ఏ విధంగా చేసుకోవాలి అనేది డిఫరెంట్గా ఉంటుంది. అక్కడ ఉన్న టీమ్ లీడ్ అనేది మీకు సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఒకవేళ మీరే ప్రాజెక్ట్ని డీల్ చేస్తున్నారు అంటే యాజ్ సింపుల్ యాజ్ దాట్. సో ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ఆఫ్ పేజ్ ఎస్ఈఓ ఏ విధంగా చేయాలనేది ఒక ఎస్టిమేషన్కి వచ్చేసి సో ఈ ఎస్ఈఓ ఖజానా లాంటివి, తర్వాత అది ఆర్టికల్ సబ్మిషన్స్ చేసుకోవటమా, ఓన్లీ లింక్ బిల్డింగ్ చేసుకోవటమా, ఈ టైప్ ఆఫ్ సంబంధించిన వర్క్స్ ఉంటాయి. కాబట్టి దానికి సంబంధించిన ఎస్ఈఓ అనేది ఇమీడియట్గా ఇప్పుడు నేను చెప్తున్న ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో ఈ షార్ట్ వీడియోస్లో ఉన్న ప్రొసీజర్స్లో నేను ఏదైతే అన్ని చేసి మీకు చూపిస్తున్నానో అవన్నీ ఇమీడియట్గా మీరు వర్క్ స్టార్ట్ చేసుకోవాలి. ఇక్కడ బుక్ మార్కింగ్ ఉంది కదా, లేటెస్ట్ న్యూ బుక్ మార్కింగ్ లిస్ట్. నేను జస్ట్ దీన్ని క్లిక్ చేశాను, నాకు కొన్ని సైట్స్ వచ్చాయి ఇక్కడ. ఓకే, howcube.com అని ఉంది, దీన్ని నేను ఇలా క్లిక్ చేశాను. ఇలా క్లిక్ చేసిన తర్వాత క్రియేట్ అన్ అకౌంట్. ఓకే, పోస్ట్ అన్ ఆర్టికల్ అంటే ఆర్టికల్ సబ్మిషన్ అనమాట. క్రియేట్ అన్ అకౌంట్ అంటే బుక్ మార్కింగ్ జరిగినట్టు. సో సింపుల్గా హై డొమైన్ అథారిటీ ఉన్న ఏదైతే సోషల్ మీడియా బ్లాగ్స్ ఉంటాయో వాటిల్లో మనము రిజిస్టర్ అవ్వటమే సోషల్ బుక్ మార్కింగ్. డిజిటల్ బీవీఆర్ అంటే యువర్ నిక్ నేమ్. ఓకే, ఇక్కడ నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చి యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. డిజిటల్ బీవీఆర్ పాస్వర్డ్ వచ్చి సింపుల్ ఏదైనా పెట్టుకుంటున్నాను. వెబ్సైట్ యూఆర్ఎల్ యూఆర్ఎల్లో సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ డిజిటల్ మార్కెటింగ్ కన్సల్టెంట్ మెంటర్ గ్రోత్ హ్యాకర్. సో ఇది మీరు ఎంత ఎక్కువగా ఉంటే అంత బెటర్. సో నేను ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. సో ఈ ఎంటర్ బయో అనేది మీ బిజినెస్ నేచర్ ఏదైతే ఉంటుందో దానికి తగ్గట్టుగా అన్నీ ఎంటర్ చేసుకుంటూ ఉండాలి. ఎంటర్ యువర్ ఈమెయిల్ ఐడి digitalbbrinfo@gmail.com. ఎంటర్ యువర్, ఇది ఆప్షనల్, ఇస్తే ఇవ్వచ్చు లేకపోతే లేదు. అకౌంట్ టైప్ ఇండివిజువల్, మోస్ట్ ప్రాబబ్లీ ఇండివిజువల్ పెట్టుకోండి. ఇక్కడ చూసారా, యూ హ్యావ్ కంప్లీటెడ్ దిస్ ప్రాసెస్ అండ్ ద సబ్మిటెడ్ ఇన్ఫర్మేషన్ విల్ గెట్ రివ్యూడ్. సో ఇప్పుడు మనము ఈ హౌక్యూబ్ దాంట్లో అకౌంట్ అయితే క్రియేట్ చేసామన్నమాట. ఈ అకౌంట్ క్రియేట్ చేసిన కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది రివ్యూ చేస్తారు. సో మనం ఇచ్చాం కదా ఈ యూఆర్ఎల్ అనేది ప్రాపర్గా ఉందా లేదని రివ్యూ చేసేసి తర్వాత అకౌంట్ క్రియేషన్ అనేది క్రియేట్ అయిపోయింది. అప్పుడు అకౌంట్ క్రియేషన్ అనేది క్రియేట్ అయిపోయిన తర్వాత మనకి ఈ సైట్లో blog.giganalytic.com దాంట్లో మనకి అకౌంట్ అనేది క్రియేట్ అయ్యిద్ది. సో ఈ అకౌంట్ క్రియేట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి, సింపుల్గా ఇక్కడ సబ్మిట్ ఏ ఆర్టికల్ అని ఉంటుంది. సబ్మిట్ ఏ ఆర్టికల్, మన వెబ్సైట్కి సంబంధించిన ఏదైనా ఒక ఆర్టికల్ని సబ్మిట్ చేసామనుకో, సో మన అకౌంట్ అనేది ఇందులో యాక్టివ్గా ఉంటుంది. సో ఒక సోషల్ బుక్ మార్కింగ్ కంప్లీట్ అయిపోయింది, అలాగే ఒక ఆర్టికల్ అనేది కంప్లీట్ అయిపోయింది కాబట్టి పోస్టింగ్ జరిగింది కాబట్టి మనకి మన వెబ్సైట్కి సంబంధించిన బ్యాక్ లింక్ అనేది ఆటోమేటిక్గా డూ ఫాలోగా కన్వర్ట్ అయిపోయి మన వెబ్సైట్కి సంబంధించిన లింక్ బిల్డింగ్ అనేది జరిగింది. సో ఈ వెబ్సైట్స్లో సోషల్ బుక్ మార్కింగ్ వెరీ సింపుల్. ఈ టైప్ ఆఫ్ సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్ అనేసి మీరు గూగుల్లో టైప్ చేస్తే చాలా సైట్స్ వస్తాయి. వాటిలోకి వెళ్ళేసి అకౌంట్ క్రియేట్ చేయండి. సో ఏదైతే డీటెయిల్స్ అడుగుతున్నారో ఆ డీటెయిల్స్ అనేది సబ్మిట్ చేయండి. సో అది ఫినిష్ అయిపోయింది. ఇది సోషల్ బుక్ మార్కింగ్. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆఫ్ పేజ్కి సంబంధించిన ఎస్ఈఓ చేసేటప్పుడు మీరు ఏ క్లయింట్కి అయితే చేస్తున్నారో ఆ క్లయింట్కి సంబంధించిన ఒక జీమెయిల్ ఐడి, ఒక పాస్వర్డ్ అనేది అన్నిటిలో కామన్గా యూజ్ చేయండి.
సోషల్ బుక్ మార్కింగ్ అయినా కానీ, లేదంటే ఆర్టికల్ సబ్మిషన్ కానీ, ప్రెస్ రిలీజెస్ కానీ, లేదంటే డైరెక్టరీ సబ్మిషన్స్లో కానీ, బిజినెసెస్కి సంబంధించిన లిస్టింగ్ చేసేటప్పుడు కానీ ఒకటే ఒక జీమెయిల్ ఐడి వాడండి ఒక క్లయింట్కి. అలాగే పాస్వర్డ్స్ కూడా మీరు ప్రతిదానికి డిఫరెంట్గా పెట్టుకోవద్దు. అన్నిటికీ ఒకటే పాస్వర్డ్ పెట్టుకున్నారు అంటే ఆఫ్ పేజ్కి సంబంధించిన అన్ని యాక్టివిటీస్కి ఒకటే జీమెయిల్, ఒకటే పాస్వర్డ్ పెట్టుకున్నారంటే మీకు సింపుల్గా లాగిన్ అవటం అనేది ఈజీగా జరిగిద్ది. హాయ్ ఎవ్రీవన్, ఇప్పుడు ఆఫ్ పేజ్ ఎస్ఈఓలో ఆర్టికల్ సబ్మిషన్ అనేది కూడా వన్ ఆఫ్ ది కీ ఫ్యాక్టర్. సో మీ వెబ్సైట్స్కి మీరు ఆఫ్ పేజ్ ఎస్ఈఓ చేసేటప్పుడు ఏదైనా ఆర్టికల్కి సంబంధించినవి మీ వెబ్సైట్స్లో ఉన్నాయంటే వాటిని ఏ విధంగా సబ్మిట్ చేయాలి, ఏ విధంగా లింక్ జనరేట్ చేయాలి అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో సింపుల్, మీరు ఫస్ట్ ఎస్ఈఓ ఫ్రెషర్ కనుక అయి ఉన్నారు అంటే, మీరు ఒక ట్రైన్డ్ ఎస్ఈఓ అయి ఉన్నారు అంటే, మీకు ఆఫ్ పేజ్కి సంబంధించిన ఎస్ఈఓ రోల్స్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైతే బేసిక్స్ నేర్చుకున్నామో ఆ బేసిక్స్ నుంచి ఆఫ్ పేజ్కి సంబంధించిన ఆర్టికల్ సబ్మిషన్ చేసుకోవాలి అన్నప్పుడు వెంటనే గూగుల్లోకి వెళ్ళేసేసి బేసిక్ అనమాట ఎస్ఈఓ ఖజానా. ఫస్ట్ ఎస్ఈఓ ఇట్లాంటి సైట్స్ నెంబర్ ఆఫ్ ఉంటాయి. సో ఎస్ఈఓ ఖజానా అనేది వన్ ఆఫ్ ది ఆఫ్ పేజ్ ఎస్ఈఓ సైట్స్ అనమాట. సింపుల్గా ఎస్ఈఓ ఖజానా ఇలా క్లిక్ చేయండి. సో ఇందులో మనకి మెనూస్లో ఆర్టికల్ అని ఉంటుంది. ఆర్టికల్ దాంట్లో ఆర్టికల్ సబ్మిషన్ లిస్ట్, దీన్ని ఇలా క్లిక్ చేశారంటే మనకు ఒక లిస్ట్ ఓపెన్ అవుతుంది. సో మనకి ఈ విధంగా లిస్ట్ ఇలా ఇచ్చారు, నెంబర్ ఆఫ్ లిస్ట్స్ ఉంటాయి. సో 2021 ఇలా ఉంటాయి, చాలా ఉంటాయి. సో వీటిల్లో ఏదైనా ఒకటి తీసుకోండి. సో నేనేం తీసుకుంటున్నాను ఇక్కడ, సో ఇక్కడ మీరు చూసారు కదా, సారీ వీఆర్ డూయింగ్ సమ్ వర్క్ ఆన్ ద సైట్. సో ఇది ఆఫ్లైన్లో ఉందంట, దీన్ని వద్దు, వేరే సైట్ తీసుకుందాము. సో ఈ లిస్ట్ తీసుకున్నాను నేను. సో ఇది ఓపెన్ చేసిన వెంటనే మనకి advertisearticles.com అనేది ఇది ఒక డొమైన్ అనమాట. ఓకే, ఈ డొమైన్లో వచ్చేసేసి సబ్మిట్ యువర్ ఆర్టికల్. సో మనం ఆర్టికల్ని ఇక్కడ సబ్మిట్ చేయొచ్చు. ఇది ఆఫ్ పేజీ. ఈ ఆర్టికల్ని సబ్మిట్ చేసేటప్పుడు ఆ ఆర్టికల్కి సంబంధించిన లింకు, డొమైన్ ఇవన్నీ అడుగుతాయి. ఆ డీటెయిల్స్ అన్ని కనుక మనము ఫిల్ చేసేసి ఆర్టికల్ని సబ్మిట్ చేస్తే ఆటోమేటిక్గా మనకు వెబ్సైట్కి సంబంధించిన ఒక బ్యాక్ లింక్ అనేది క్రియేట్ అయ్యింది. వాళ్ళు అప్రూవ్ చేస్తారు మనం ప్రాపర్గా పంపామా లేదా అనేది. సో డీటెయిల్స్ అన్ని ప్రాపర్గా ఉన్నాయంటే వాళ్ళు కనుక పబ్లిష్ చేస్తే అది ఆటోమేటిక్గా ఒక బ్యాక్ లింక్ అనేది జనరేట్ అయ్యింది, మన ఆర్టికల్ అనేది ఇందులో డిస్ప్లే అవుతుంది. సో ఇప్పుడు నేను ఆర్టికల్ ఎలా సబ్మిట్ చేయాలి ఆఫ్ పేజీలో చూపిస్తున్నాను. సబ్మిట్ యువర్ ఆర్టికల్, చూజ్ ఏ కేటగిరీ, ఎడ్యుకేషన్, మీది ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ. ఇక్కడ ఒకవేళ అదర్ అని పెట్టుకున్నారనుకో అదర్ అని పెట్టుకోవచ్చు. సో నాది ఎడ్యుకేషన్ కాబట్టి ఎడ్యుకేషన్. నెక్స్ట్ ఎంటర్ యువర్ ఈమెయిల్ అడ్రస్, digitalbvrinfo@gmail.com. సో జనరల్గా ఒకటే జీమెయిల్ ఐడి పెట్టుకోండి ఒక క్లయింట్కి చేసేటప్పుడు. మల్టిపుల్ జీమెయిల్ ఐడీస్ అనేది ఆపరేట్ చేయదు. ఇక్కడ ఆప్షన్లు అన్నారు, నేను ఇస్తున్నాను, ఇస్తే ఇవ్వచ్చు లేకపోతే లేదు. నెక్స్ట్ వెబ్సైట్ యూఆర్ఎల్ అడుగుతున్నారు. సైట్కి సంబంధించిన యూఆర్ఎల్ని ఇలా కాపీ చేశాను. ఇది కూడా ఆప్షన్ కానీ నేను ఇస్తున్నా. కీవర్డ్స్, ఈ ఆర్టికల్ దేనికి సంబంధించింది అనేసి అడుగుతున్నారు. నేను దానికి డిజిటల్ మార్కెటింగ్. నెక్స్ట్ చూస్ ఫైల్. సో ఇప్పుడు మనము ఏ టైప్ ఆఫ్ ఆర్టికల్ పంపుతున్నాము అనేది వీళ్ళు అడుగుతున్నారు. సో మన ఆర్టికల్కి తగ్గట్టు ఇమేజ్ ఏమన్నా ఉంటే అప్లోడ్ చేయండి అనేసి అడుగుతున్నారు. సో నేను ఏం చేస్తున్నాను, ఒక ఆర్టికల్ అనేది పంపిస్తాను. ఈ వెబ్సైట్లో ఈ ఆర్టికల్ అనేది ఒకటి పంపిస్తాను. నేను సింపుల్గా దీన్ని కాపీ చేసుకుంటాను. సో ఫైల్ అప్లోడ్ చేస్తాను. ఇది ఓకే, అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ అడిగిద్ది. ఫోన్ నెంబర్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు.
సో ఆర్టికల్ టైటిల్, సో టైటిల్ వచ్చేసి ఇది నేను సింపుల్గా కాపీ చేస్తున్నాను. ఇది ఆర్టికల్ ఏంటి అనేసి అడుగుతున్నారు. సో నేను సింపుల్గా ఈ మొత్తం కాపీ చేస్తాను. ఇది ఆర్టికల్. ఓకే, నేను ఇక్కడ కాపీ చేశాను చూసారా. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి అడుగుతున్నారు, digitalpvrinfo@gmail.com. సబ్మిట్. సో ఇక్కడ చూసారా మనకి ఆర్టికల్ సబ్మిటెడ్, యువర్ ఆర్టికల్ విల్ బి రివ్యూడ్. ఆప్షన్ 1, క్లిక్ హియర్ టు పోస్ట్ అనదర్ ఆర్టికల్. మళ్ళీ ఇంకో ఆర్టికల్ చేయాలి అంటే ఇక్కడ క్లిక్ చేయమంటున్నారు. సో మనకి ఆర్టికల్ అనేది ఈ విధంగా సబ్మిట్ చేసుకోవాలి. ఆఫ్ పేజ్కి సంబంధించిన SEO దాంట్లో ఇప్పుడు నేను చెప్తున్న ఈ టిప్స్ అన్నిటిలో ఆర్టికల్ సబ్మిట్ అనేది వన్ ఆఫ్ ది క్రైటీరియా. సో మనము ఇందులో ఆర్టికల్ సబ్మిట్ చేసేటప్పుడు మన వెబ్సైట్కి సంబంధించిన లింక్ అనేది ఇచ్చాం కదా. సో ఆ లింక్ అనేది వీళ్ళు ఆర్టికల్లో అప్రూవ్ చేసిన తర్వాత ఇందులో పబ్లిష్ చేస్తారు. సో ఎవరైనా కానీ డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన నేను ఈ ఆర్టికల్ చేశాను కదా, 9 బెస్ట్ స్ట్రాటజీస్ టు కన్వర్ట్ వెబ్సైట్ ట్రాఫిక్ ఇంటూ లీడ్స్. సో ఈ వెబ్సైట్కి సంబంధించిన లీడ్స్ అనేది ఏ విధంగా జనరేట్ చేసుకోవాలి దాని మీద ఎవరన్నా సెర్చింగ్ చేస్తే ఆటోమేటిక్గా నా ఆర్టికల్ అనేది ఈ వెబ్సైట్లో కనపడిద్ది. సో ఇది ఆర్టికల్ సబ్మిషన్. సో మీరు ఇది వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్. సో ఆల్మోస్ట్ ఇలాగే ఉంటాయి. మీరు సింపుల్గా ఇంకా బెటర్గా చేసుకోవాలంటే ఆర్టికల్ ఆఫ్ పేజ్ SEO ఆర్టికల్ సబ్మిషన్. ఇలా చేస్తే మనకు నెంబర్ ఆఫ్ సైట్స్ వస్తాయి ఇక్కడ. ఓకే, SEO ఆర్టికల్ సబ్మిషన్స్, తర్వాత 15 బెస్ట్ ఆఫ్ పేజ్ SEO ట్రెండ్స్ అండ్ టెక్నిక్స్, తర్వాత 10 మోస్ట్ ఫాలో. నేను SEO ఆర్టికల్ సబ్మిషన్ ఇలా చేశాను. సో ఆర్టికల్ సబ్మిషన్ లిస్ట్ అనేసి నేను ఇలా టైప్ చేయడంలోనే 200+ ఫ్రీ ఆర్టికల్ సబ్మిషన్ సైట్స్ లిస్ట్ ఇలా వస్తాయి గూగుల్లో. మనము సింపుల్గా దాన్ని రైట్ క్లిక్ ఇచ్చేసేసి సో ఇలా డౌన్ చేసాము అంటే మనకి లిస్ట్ ఒకటి ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. సో ఇవన్నీ లిస్ట్ అనమాట, చూసారా. అదర్ ఆర్టికల్ సబ్మిషన్ సైట్స్ లిస్ట్. వీటన్నిటిలో మనము మన ఆర్టికల్స్ని సబ్మిట్ చేసుకోవచ్చు. మీరు ఆఫ్ పేజ్కి సంబంధించిన SEOలు చేసేటప్పుడు ఈ ఆర్టికల్స్ని ఈ విధంగా సబ్మిట్ చేయాలి. సింపుల్గా మనం ఏం చేస్తాము, వీటిని ఇలా క్లిక్ చేసేసి ఆ డొమైన్కి వెళ్తాము. డొమైన్కి వెళ్ళి ఇక్కడ సైన్అప్ చేసి ఆర్టికల్ అనేది సబ్మిట్ చేస్తాము. వెరీ సింపుల్. సో ఆర్టికల్ అనేది ఏ విధంగా సబ్మిట్ చేయాలి అంటే ఈ మెథడ్లో మీరు ఆర్టికల్ సబ్మిట్ చేయండి. హాయ్ ఎవ్రీవన్, ఇప్పుడు ఆఫ్ పేజ్ SEOలో లింక్ బిల్డింగ్ అనే దాంట్లో క్లాసిఫైడ్స్ అనేది ఏ విధంగా చేసుకోవాలి. సో ఇప్పుడు క్లాసిఫైడ్స్ ఇన్ ద సెన్స్ ఏంటంటే యాడ్ పోస్టింగ్. సో మనకి సంబంధించిన ఏదైతే కాంటెంట్ ఉందో దాన్ని ఒక యాడ్ పోస్టింగ్ లాగా అనేది క్రియేట్ చేయాలి. అది ఏ విధంగా చేస్తారు, దాన్ని మనము SEOలో ఏం చేస్తాము, క్లాసిఫైడ్స్ అంటారు. క్లాసిఫైడ్స్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ మెథడ్ టు లింక్ బిల్డింగ్. ఈ క్లాసిఫైడ్స్ ద్వారా మనం లింక్ ఏ విధంగా బిల్డ్ చేయాలి అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. మళ్ళీ సింపుల్ గూగుల్లోకి వెళ్ళేసేసి SEO ఖజానా, ఇలాంటి డొమైన్స్ చాలా ఉంటాయి. నేను ఇది వన్ ఆఫ్ ది, సో మీకు సింప్లిఫైగా అర్థం కావడం కోసం ఈ SEO ఖజానా అనేది చూపిస్తున్నాను. ఇలాంటివి చాలా ఉంటాయి. సో మీరు కూడా అలాంటివి సెర్చింగ్ చేసుకొని వాటిలో సేమ్ SEO ఖజానా లాగా ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగానే ఉంటుంది. మీరు అందులో కూడా ఈ టైప్ ఆఫ్ లింక్ బిల్డింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ మెనూస్లోకి వెళ్ళిపోతే క్లాసిఫైడ్ ఉంది. ఈ క్లాసిఫైడ్స్లో మనం ఇండియా నుంచి చేస్తున్నాం కాబట్టి ఇండియా రిలేటెడ్, సో ఇండియా క్లాసిఫైడ్, దీని ఒకసారి ఇలా క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా కొన్ని లిస్ట్ అనేది చూపిస్తుంది. ఇందులో మనము ఫ్రీ యాడ్ పోస్టింగ్ చేయొచ్చు. ఫ్రీ యాడ్ పోస్టింగ్ చేయడం వల్ల మనకు సంబంధించిన ఏదైతే కంటెంట్ రిక్వైర్మెంట్ ఉంటుందో ఆ రిక్వైర్మెంట్ని డిస్క్రిప్షన్లో ఇచ్చేసేసి ఒక లింక్ అనేది డ్రాప్ చేయొచ్చు. వాళ్ళు దాన్ని అప్రూవ్ చేస్తే ఆటోమేటిక్గా ఒక బ్యాక్ లింక్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఈ లిస్ట్ అనేది చాలా ఉన్నాయి, చూసారా. హీర్ ఈస్ ద ప్రీమియం స్పాన్సర్ లిస్ట్. మనం ఏదైనా కానీ ఫ్రీకి వెళ్ళండి, ఈ లింక్ బిల్డింగ్లో ఏది పెయిడ్ సర్వీస్కి వెళ్ళొద్దు. సో నేను ఇక్కడ సెకండ్ వన్ తీసుకుంటున్నాను, చూడండి. నేను ఇలా క్లిక్ చేస్తే పబ్లిష్ యువర్ యాడ్. సో నేను ఇంకోటి ఏమైనా తీసుకున్నాను అంటే
సో అందులో కూడా ప్యాటర్న్ అలాగే ఉంటుంది. పబ్లిష్ యువర్ యాడ్. ఓకే, సో వీటిలో ఏదైనా పర్వాలేదు. ఓకే, నేను పబ్లిష్ యువర్ యాడ్ ఇలా క్లిక్ చేశాను, నాకు ఆప్షన్ నేను చూపిస్తుంది. ఇక్కడ కేటగిరీ చూపిస్తుంది, చూసారా, సర్వీసెస్ నాది. సో మన కేటగిరీ ఏంటి అనేది ఆ కేటగిరీ ప్రకారం చూసుకోవచ్చు. ఇది సర్వీసెస్లో ఏం చూపిస్తుంది, రైటింగ్, ఎడిటింగ్, హెల్త్, కంప్యూటర్. సో నేను ఏదో ఒకటి సెలెక్ట్ చేశాను, ఇక్కడ కంప్యూటర్ అనేసి. ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ ఉంటుంది, ఈ కంటిన్యూ ఇలా క్లిక్ చేయాలి. సో టైటిల్ ఏంటి అంటున్నారు, డిజిటల్ మార్కెటింగ్. లెర్నింగ్. డిస్క్రిప్షన్, బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్. సో ఈ డిస్క్రిప్షన్ అనేది మీ బిజినెస్కి రిలవెంట్గా ఇవ్వాలి. సో నేను జనరల్గా డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్ అని ఇచ్చాను. నెక్స్ట్ కంటిన్యూ. అడ్రస్ అడుగుతున్నారు. ఓకే, హైదరాబాద్. మీరు కంప్లీట్ అడ్రస్ ఉంటే కంప్లీట్ ఇవ్వండి, లేదంటే నార్మల్గా ఏదైనా ఇచ్చుకోవచ్చు. సో ఏమైనా ప్రైసెస్ ఏమన్నాయా అంటే 0 ప్రైస్. ఓకే, డాలర్స్ ఇండియన్ రూపీస్, ఇది ఇండియన్ రూపీస్లో ఉంది. నెక్స్ట్ నేమ్ డిజిటల్ బీవీఆర్, ఈమెయిల్ డిజిటల్ bvrinfo@gmail.com. సో నేను ఈ ఆఫ్ పేజ్కి సంబంధించిన SEO చేసేటప్పుడు స్టార్టింగ్ నేను చెప్తున్నాను, ఒకటే ఈమెయిల్ ఐడి మెయింటైన్ చేయండి. సో దానివల్ల ఈజీగా ఉంటుంది. తర్వాత స్టెప్ 6, కాంటాక్ట్ నెంబర్ 798980. సో నేను నెంబర్ ఒక డిజిట్ తప్పించాను ఇక్కడ. సో మీరైతే మీ కంపెనీకి సంబంధించింది అయితే ప్రాపర్గా ఇవ్వాలి. యాడ్ టైప్ ఇండివిజువల్, కంటిన్యూ. ఫ్రీ, సో ఫ్రీనా ప్రీమియం అడుగుతుంది. సో మనం మోస్ట్ ప్రాబబ్లీ 100% 99.9% రికమెండ్ చేసేది ఏంటంటే ఫ్రీ ఆప్షన్స్కే వెళ్ళండి లింక్ బిల్డింగ్ చేసేటప్పుడు. సో కంట్రీ అడుగుతుంది, ఇండియా. రీజియన్ తెలంగాణ లేదు ఇక్కడ, ఆంధ్రప్రదేశ్. సిటీ హైదరాబాద్. నెక్స్ట్ సో క్యాప్చా ఉంది, ఇది వెరిఫికేషన్ ఉంటుంది. ఇమేజెస్ ఏమన్నా ఉన్నాయా, సో ఇక్కడ యాడ్ ఇమేజెస్ అని ఉన్నాయి కదా. సో ఇమేజెస్ ఉన్నాయి, నేను అప్లోడ్ చేస్తాను చూడండి. సో ఏదైనా ఇమేజెస్ పెట్టుకోవచ్చు. సో డిజిటల్ మార్కెటింగ్ సిగ్నేచర్. సో నేను ఒక ఇమేజ్ ఇక్కడ అప్లోడ్ చేశాను. అలాగే అంటే క్లాసిఫైడ్స్ కనుక చేసేటప్పుడు 100% ఏదైనా కొన్ని ఇమేజెస్ ఉంటుంది, మనం అట్లీస్ట్ ఒక ఇమేజ్ అని ఇస్తే బెటర్. సో ఇక్కడ చూశారు కదా, యువర్ లిస్టింగ్ హ్యాస్ బీన్ రిసీవ్డ్ అండ్ ఇట్ విల్ బి రివ్యూడ్. ఇఫ్ యూ ఆర్ నాట్ ఏ రిజిస్టర్డ్ యూజర్ యూ కెన్ ఎడిట్ ఫ్రమ్ ద లింక్ యూ హ్యావ్ జస్ట్ సెంట్ యూ. సో మనము దీంట్లో ఆల్రెడీ మన అకౌంట్ కనుక ఉన్నాము అంటే ఆ అకౌంట్లో అప్రూవ్ అయిందా లేదా అనేది ఈజీగా తెలుస్తుంది. ఒకవేళ లేదు అంటే మనం ఏదైతే జీమెయిల్ ఐడి ఇచ్చామో ఆ జీమెయిల్ ఐడికి ఒక లింక్ అనేది బ్యాక్ వస్తుంది. సో మనము ఇందులో డిస్క్రిప్షన్ ఇచ్చేటప్పుడు మనము లింక్ అనేది ప్రొవైడ్ చేయడం వల్ల ఆటోమేటిక్గా మనకి డిజిటల్ బీవీఆర్కి సంబంధించిన బ్యాక్ లింక్ అనేది క్రియేట్ అయింది. సో జనరల్గా క్లాసిఫైడ్స్ అనేది ఈ విధంగా చేసుకోవాలి. సో ఈ టైప్ ఆఫ్ క్లాసిఫైడ్స్ అనేది నెంబర్ ఆఫ్ ఉన్నాయి. ఇది SEO ఖజానా అనేది వన్ ఆఫ్ ది ఆఫ్ పేజ్ SEO సైట్స్ అనమాట. ఇలాంటివి మల్టిపుల్గా ఉంటాయి. సో ఆ మల్టిపుల్కి సంబంధించిన ఈ SEO దాంట్లో మీరు ఈ విధంగా చేసుకోవచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బ్యాక్ లింక్స్ క్రియేట్ చేసేటప్పుడు మన బిజినెస్కి తగ్గట్టుగా ఉండే విధంగా చూసుకోవాలి. సో నేను ఇప్పుడు ఈ వెబ్సైట్లో చేశాను కదా గిగాంటిక్ లిస్ట్ అనేసి.
సో ఇది మన బిజినెస్కి రిలేటివ్గా ఉంటేనే ఇక్కడ మనం క్లాసిఫైడ్ అనేది పోస్ట్ చేయాలి. ఇది ఈ వెబ్సైట్ అనేది మన దానికి రిలవెంట్గా లేదు అంటే మనం ఇక్కడ పోస్ట్ చేయకూడదు. సో అదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ వెహికల్, బై, క్లాసిఫైడ్స్, రియల్ ఎస్టేట్ ఇవన్నీ ఉన్నాయి, హెల్త్ కూడా ఉన్నాయి. సో హెల్త్ రిలేటెడ్ కమ్యూనిటీ, సో కమ్యూనిటీలో మనం పోస్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో దీన్ని క్లాసిఫైడ్స్ పోస్టింగ్ అనేసి అంటారు. దీని ద్వారా లింక్ అనేది బిల్డ్ అవుతూ ఉంటుంది. హాయ్ ఎవ్రీవన్, ఆఫ్ పేజ్ ఎస్ఈఓలో లింక్ బిల్డింగ్లో డైరెక్టరీ సబ్మిషన్ అనేది వెరీ కీ రోల్. సో హయ్యర్ డొమైన్ అథారిటీ ఉన్న వెబ్సైట్స్లో మనం ఏ విధంగా లింక్ బిల్డింగ్ చేయాలి, అసలు డైరెక్టరీ సబ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది. ఇప్పుడు ఈ డైరెక్టరీ సబ్మిషన్స్లో మనం లింక్ బిల్డింగ్ ఏ విధంగా చేసుకోవాలి అనేది నేను చూపిస్తాను. యాజ్ ఇట్ ఈజ్ అనేది మీరు ఫాలో అవ్వండి. మీరు ఒక కంపెనీలో జాబ్లో జాయిన్ అయినప్పుడు ఆఫ్ పేజ్కి సంబంధించిన ఎస్ఈఓ చేయండి అని ఎవరైతే చెప్తారో ఇమీడియట్గా ఈ వర్క్స్ అనేది మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. సో డైరెక్టరీ సబ్మిషన్స్ ఏ విధంగా చేయాలి అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. సో యాజ్ యూజువల్గా గూగుల్లోకి వెళ్ళేసి మనము ఎస్సీఓ ఖజానా అనేది సైట్ క్లిక్ చేద్దాము. సో ఈ విధంగా వస్తుంది. దీన్ని క్లిక్ చేసిన తర్వాత డైరెక్టరీ అనేది ఒక మెనూ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్రీ హై డిఏ డైరెక్టరీ. డిఏ అంటే డొమైన్ అథారిటీ. సో డొమైన్ అథారిటీ ఏ వెబ్సైట్కి అయితే ఎక్కువగా ఉంటుందో ఆ వెబ్సైట్స్లో మనము లింక్ బిల్డింగ్ చేసుకోవటం వల్ల మన వెబ్సైట్కి సంబంధించిన డిఏ కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ ఫస్ట్ నేను క్లిక్ చేశాను, ఫ్రీ హై డిఏ డైరెక్టరీ. ఇలా క్లిక్ చేసిన వెంటనే మనకు ఒక లిస్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఇలా బాటమ్కి వెళ్దాము. సో బాటమ్కి వెళ్ళిపోతే హీర్ ఈస్ ద హై డిఏ డైరెక్టరీ సబ్మిషన్ సైట్స్ లిస్ట్ 2021. ఇందులో మనం ఏదైనా ఒకటి ఓపెన్ చేద్దాము. నేను సెకండ్ వన్ క్లిక్ చేసుకున్నాను. ఇలా క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఎం డైరెక్టరీ అనే ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ అయింది. సో ఇక్కడ 1mdirectory.com ఇందులోకి వచ్చేసేసి మనము మనకు సంబంధించిన లింక్ బిల్డింగ్ అనేది చేసుకోవచ్చు. వీటిని డైరెక్టరీ సబ్మిషన్స్ అంటారు. ఏ విధంగా చేసుకోవాలి, ఫస్ట్ వచ్చేసి ఈ సైట్స్లో మనము రిజిస్టర్ అయితే అవ్వాలి. ఫస్ట్ రిజిస్టర్ అవుదాము. సో రిజిస్టర్ అయ్యేటప్పుడు మనము మన యూజర్ నేమ్ అనేది క్రియేట్ చేసుకోవాలి, డిజిటల్ బీవీఆర్. దీనికి ఒక పాస్వర్డ్ ఇచ్చుకోవాలి. సో ఇక్కడ మనము మన వర్కింగ్ ఈమెయిల్ ఐడి మాత్రమే ఇవ్వాలి. నేను చెప్తున్నాను కదా, ఆఫ్ పేజ్కి సంబంధించిన ఎస్ఈఓ ఏది చేసినా కానీ, ఎటువంటి డైరెక్టరీ సబ్మిషన్స్కి అయినా కానీ సింగిల్ ఈమెయిల్ ఐడి మెయింటైన్ చేయడం అనేది వెరీ యూస్ఫుల్. సో మెయిల్ ఐడి ఎంటర్ చేశాను. తర్వాత ఒక సింపుల్ మ్యాథ్ ఇచ్చారు, అది కంప్లీట్ చేశాను. క్రియేట్ అన్ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయింది. ఓకే, సో నెక్స్ట్ లాగిన్ అవుదాము. సో లాగిన్ అవడానికి బిఫోర్ ఏమంటున్నారంటే చెక్ యువర్ ఈమెయిల్ టు యాక్టివేట్ యువర్ అకౌంట్. సో మన ఈమెయిల్ అకౌంట్ని యాక్టివేట్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ లింక్ క్లిక్ చేశాను, ఆటోమేటిక్గా యాక్టివ్ అయిపోయింది. సో ఇందాక ఇక్కడ డిజిటల్ బీవీఆర్ యూజర్ నేము, పాస్వర్డ్ అనేది మనం ఏం పెట్టామో అనేది గుర్తుపెట్టుకోండి. పాస్వర్డ్ కూడా ఆఫ్ పేజ్కి సంబంధించిన ఎస్ఓ చేసేటప్పుడు అన్నిటికీ యూనిక్గా కామన్గా ఒకటి పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. ఓకే, సో మనం ఏమేమి లిస్టింగ్స్ చేసామో అనేది ఇందులో ఉంటుంది. నేను జస్ట్ లాగిన్ అయ్యాను కాబట్టి అకౌంట్ యాక్టివేట్ అయిపోయింది. మై లిస్టింగ్స్లోకి వచ్చేసి ఏమీ లేవన్నమాట. సో ఇప్పుడు నేను డైరెక్టరీ సబ్మిషన్ చేద్దాము. సో ఇందులో వచ్చేసి కేటగిరీస్ ఉంటాయి. ఆ కేటగిరీస్ ఏంటనేది మనం ఒకసారి సెలెక్ట్ చేసుకున్నాము. రైట్ సైడ్ ఉన్న కేటగిరీస్ ఉన్నాయి చూసారా. సో ఈ రైట్ సైడ్ ఉన్న కేటగిరీస్లో వచ్చేసి కంప్యూటర్ బేస్డ్, ఓకే, అండ్ కంప్యూటర్లో కూడా ఎడ్యుకేషన్. సో ఒకవేళ ఈ కేటగిరీస్లో కనుక ఏమీ లేవు అనుకుంటే మనం డైరెక్ట్గా సబ్మిట్ లిస్టింగ్ చేయొచ్చు. ఈ సబ్మిట్ లిస్టింగ్ చేసేటప్పుడు కూడా అందులో మనకి కేటగిరీస్ అడుగుతాయి. ఒకసారి డైరెక్ట్గా మనం ఇక్కడ ఆల్రెడీ ఆప్షన్ చూపించాడు కాబట్టి సబ్మిట్ లిస్టింగ్ అనేసి దీన్ని క్లిక్ చేద్దాం. సో నేను డైరెక్ట్గా క్లిక్ చేశాను.
కేటగిరీ ఇందులో ఏమీ లేకపోతే మనం డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. సో కేటగిరీస్ ఏమైనా ఉన్నాయని చూద్దాము. ఎడ్యుకేషన్, ఓకే, రిఫరెన్స్ అండ్ ఎడ్యుకేషన్. సో ఇది ఒకటే ఉంది, నేను సబ్ కేటగిరీ ఏం తీసుకోవట్లేదు. నెక్స్ట్ కంటిన్యూ కొట్టాను. సో ఇవన్నీ ఆప్షన్స్ ఇస్తున్నారు కదా, ఇవేమి మనం పెట్టుకోవద్దు, ఫ్రీ దానికి వెళ్ళిపోదాం. ఓకే, మీరు డైరెక్టరీ సబ్మిషన్స్ ఎప్పుడైనా చేసేటప్పుడు ఆఫ్ పేజ్కి సంబంధించిన లింక్ బిల్డింగ్ చేసేటప్పుడు 99.9% ఫ్రీ లిస్టింగ్కే వెళ్ళండి. సో ఎక్కడ పెయిడ్ సర్వీసెస్ అనేది మీరు యూజ్ చేయొద్దు. పెయిడ్ సర్వీసెస్ యూజ్ చేయడం వల్ల దానివల్ల ఎటువంటి బెనిఫిట్ ఉండదు. సో దానివల్ల మనీ అనేది వేస్టింగ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ ఫ్రీ ఉంది, నేను ఫ్రీ దానికి వెళ్తున్నాను. సో లిస్టింగ్ టైటిల్ డిజిటల్ బీవీఆర్. ఇక్కడ లిస్టింగ్ టైటిల్ అంటే మనం ఏది లిస్టింగ్ చేస్తున్నాము అనేది తెలియాలి. సో నేను డిజిటల్ మార్కెటింగ్ సంబంధించింది డిజిటల్ బీవీఆర్ అనేది చేశాను. మీరు ఒకవేళ హాస్పిటల్ ఇండస్ట్రీని చేస్తే హాస్పిటల్ అయితే మాస్టర్స్ హోమియోపతి. సో ఒకవేళ మీరు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అనుకో శ్రీ చైతన్య. సో ఒకవేళ మీరు ప్రొడక్ట్ బేస్డ్ అనుకుందాము, ఓకే, జిమ్. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీ బిజినెస్ నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వాలి. సింపుల్ డిజిటల్ బీవీఆర్. దీనికి సంబంధించిన యూఆర్ఎల్ ఇవ్వమంటున్నారు. యూఆర్ఎల్ ఇలా ప్రొవైడ్ చేశాను. కేటగిరీ రిఫరెన్స్ అండ్ ఎడ్యుకేషన్. సో ఎడ్యుకేషన్ కేటగిరీ అని చెప్పాను. దీనికి సంబంధించిన డిస్క్రిప్షన్ అనేది మీరు డీటెయిల్డ్గా ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి, ఈ డిస్క్రిప్షన్ అనేది మీరు చాలా డీటెయిల్డ్గా ఇవ్వాలి. సో నేను డిస్క్రిప్షన్ వచ్చేసేసి ఐఎమ్ ఏ ప్యాషనేటెడ్ డిజిటల్ మార్కెటర్ అనేసి సంథింగ్ ఇచ్చాను. సో ఇక్కడ ఓవరాల్గా డిస్క్రిప్షన్ అనేది. తర్వాత పేజ్ టైటిల్ డిజిటల్ మార్కెటింగ్. ఇది డిజిటల్ మార్కెటింగ్ కాబట్టి ఇలా ఇచ్చాను. ఓకే, మెటా కీవర్డ్స్. సో కీవర్డ్స్ ఏమన్నా ఉండాలి అంటే ఇది డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ కాబట్టి డిజిటల్ మార్కెటింగ్ కామా ఆన్లైన్ మార్కెటింగ్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్. సో ఇలా మీరు కామా సపరేట్ ఇచ్చేసుకుంటూ అట్లీస్ట్ మీరు ఒక 6 మెటా కీవర్డ్స్ అన్న మీరు ఇలా క్రియేట్ చేయాలి. ఓకే, సో మీ బిజినెస్ ఏదైనా కానీ డిస్క్రిప్షన్ ఆ బిజినెస్కి సంబంధించింది ఇచ్చి పేజ్ టైటిల్ ఇచ్చేసి మెటా కీవర్డ్స్ ఏదైతే ఉంటాయో ఇక్కడ పేజ్ టైటిల్ అంటే డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్. సో మీరు ఇది నేను హోమ్ పేజ్కి ఇస్తున్నాను. మీరు హోమ్ పేజ్ కాకుండా సపరేట్గా ఏమన్నా పేజ్ క్రియేట్ చేస్తానంటే ఆ పేజ్కి కూడా ఇవ్వచ్చు. సపోజ్ నేను ఈ పేజ్కి ఇవ్వాలి అనేసి అనుకున్నాను. సో ఈ పేజ్కి ఇవ్వాలి అనుకుంటే సింపుల్గా నేను ఏం చేస్తాను, వెబ్సైట్లో ఉన్న ఈ పేజ్కి ఇక్కడ యూఆర్ఎల్ అనేది ఇది తీసి ఈ పేజ్కి సంబంధించిన యూఆర్ఎల్ ఇస్తాను. అప్పుడు పేజ్ టైటిల్ ఏమి ఇస్తాను, అఫిలియేట్ మార్కెటింగ్ అనేసి ఇస్తాను. అఫిలియేట్ మార్కెటింగ్ సూపర్ టూల్స్. ఇది పేజ్ టైటిల్ అవుతుంది. అర్థమవుతుంది కదా. సో మెటా డిస్క్రిప్షన్ అనేది ఓన్లీ 155 వర్డ్స్కి మాత్రమే ఉన్నాయి. నేను సింపుల్గా దీన్నే మళ్ళీ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. మీరు కొత్తగా క్రియేట్ చేస్తానంటే క్రియేట్ చేయొచ్చు. సో ఇక్కడ కూడా సింపుల్ మ్యాథ్ ఇచ్చారు 7 కన్ఫర్మ్ సబ్మిషన్. సో ఇక్కడ ఎర్రర్ చూపించింది, మెటా డిస్క్రిప్షన్ అనేది చాలా ఎక్కువగా ఉందంట, తీసేద్దాం. ఓకే, రైట్, ఇంకా ఎక్కువ ఉందంట. ఇది సింపుల్ మ్యాథ్ ఇది. ఓకే, సో ఇప్పుడు కన్ఫర్మ్ సబ్మిషన్. ద లిస్టింగ్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ అండ్ విల్ బి రివ్యూడ్ బై యాన్ ఆపరేటర్ ఇన్ ద నెక్స్ట్ అవర్స్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనము ఇది డైరెక్టరీ సబ్మిషన్ అనమాట. సో ఈ వెబ్సైట్కి డొమైన్ అథారిటీ ఎక్కువగా ఉంది, ఈ ఎండి డైరెక్టర్కి డొమైన్ అథారిటీ ఎక్కువగా ఉంది కాబట్టేసి ఇందులో మనము మన వెబ్సైట్కి సంబంధించిన లిస్టింగ్ అనేది మన వెబ్సైట్కి సంబంధించిన ఒక లింక్ అనేది అంటే మన పేజ్కి సంబంధించిన ఒక లింక్ అనేది ఇచ్చాము. అలాగే మెటా డిస్క్రిప్షన్ అనేది ఇచ్చాము. సో వాట్ మన బిజినెస్ ఏంటి అనేది వాట్ అనేది చేసేసి సబ్మిట్ చేసాము. ఇలా సబ్మిట్ చేసిన తర్వాత ఇది ప్రాపర్గా ఉందా లేదా అనేది ఇది ఆటోమేటిక్గా రివ్యూ చేసేసుకొని ఇది యాక్సెప్ట్ చేస్తుంది. సో ఇది యాక్సెప్ట్ చేసిన తర్వాత మనకి ఎలా చూడొచ్చు ఇది అంటే
ఈ కేటగిరీ ఉంది కదా, రిఫరెన్స్ అండ్ ఎడ్యుకేషన్. ఈ రిఫరెన్స్ అండ్ ఎడ్యుకేషన్స్లో వీళ్ళంతా సబ్మిట్ చేసింది చూసారా, వీళ్ళంతా సబ్మిట్ చేశారు. మంది కూడా యాక్సెప్ట్ అయిపోతే ఈ లిస్ట్లో ఇక్కడ కనపడుతుంది. ఇక్కడ ఒకసారి చూద్దామా, ఇది కాలేజెస్ స్కాన్. సో ఇలా వస్తుందన్నమాట. సో దీనికి సంబంధించిన బిజినెస్కి సంబంధించిన డిస్క్రిప్షన్ ఇది, తర్వాత వాళ్ళు టైటిల్, పేజ్ టైటిల్ ఇలా ఇచ్చారు, ఆ వెబ్సైట్కి సంబంధించిన లింక్ ఇది, తర్వాత కేటగిరీ ఇది, నెక్స్ట్ వన్ వచ్చేసి ఎప్పుడు చేశారు అంటే ఇది అనమాట, లిస్టింగ్ ఐడి కూడా ఇచ్చారు. సో మనది కూడా ఏమవుతుంది, డొమైన్ అథారిటీకి సంబంధించిన అంటే డైరెక్టరీ సబ్మిషన్లో ఈ కేటగిరీ కింద చేశాం కాబట్టి ఇది కూడా ఒక ఫ్యూ అవర్స్ తర్వాత లేదంటే 2-3 డేస్ తర్వాత వాళ్ళు ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తారో అప్పుడు ఇక్కడ పబ్లిష్ అవుతుంది. సో దీనివల్ల మనకి ఒక బ్యాక్ లింక్ అనేది జనరేట్ అవుతుంది. ఈ హై డొమైన్ అథారిటీ, సో ఈ వెబ్సైట్కి డొమైన్ అథారిటీ ఎక్కువగా ఉంది కాబట్టి దీనికి రీచింగ్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ మంది ఈ వెబ్సైట్కి వస్తూ ఉంటారు, మన లింక్ని క్లిక్ చేస్తారు. ఆటోమేటిక్గా మన వెబ్సైట్కి సంబంధించిన డూ ఫాలో లింక్ క్రియేట్ అయిపోతే డొమైన్ అథారిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో డైరెక్టరీ సబ్మిషన్ ఏ విధంగా చేయాలో చూస్తారు కదా, సేమ్ ప్రాసెస్ అనమాట. ఇవి కాకుండా వేరే సైట్స్లో కూడా డైరెక్టరీ సబ్మిట్ చేయాలంటే సింపుల్గా మనం గూగుల్లోకి వెళ్ళి 2021 టాప్ DA డైరెక్టరీ సబ్మిషన్ సైట్స్, మనకి కొంత లిస్ట్ వస్తుంది స్టార్టింగ్లో. ఓకే, 180 ఫ్రీ హై DA ఇక్కడ చూసారా. సింపుల్గా దీన్ని ఇలా క్లిక్ చేస్తే వేరే ట్యాబ్ వస్తుంది. ఒక లిస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారు, ఇక్కడ లిస్ట్ ప్రొవైడ్ చేశారు కదా, ఇందులో మనం డైరెక్టరీ సబ్మిషన్ చేసుకోవటమే. డైరెక్టరీ సబ్మిషన్ అనేది చాలా ఈజీ. SEO ఆఫ్ పేజ్ SEO చేయండి అనగానే మనం ఇవన్నీ వరుసగా చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇంకో వెబ్సైట్ ఓపెన్ చేద్దాం. సో ఇలా చెక్ చేసుకోవాలి, ఏ సైట్ అయితే ప్రాపర్గా ఉందో ఆ ప్రాపర్ చేసుకోవాలి, ఆ సైట్ని చేసుకోవాలి. సో ఇది కరెక్ట్గా ఉంది, ఏ లిస్ట్ ఆఫ్ డైరెక్టరీ. సో ఇందులో కూడా మనం కేటగిరీస్ ఉన్నాయి కదా. సో ఒకవేళ ఇది రియల్ ఎస్టేట్ కనుక క్లయింట్ అనుకో, రియల్ ఎస్టేట్ ఇలా సెలెక్ట్ చేసుకోవటము. సో ఇందులో ఆటోమేటిక్గా మనము లిస్టింగ్ అనేది బిల్డ్ చేసుకోవటం. సో ఇలాంటి వెబ్సైట్స్ ఉంటాయి, యాజ్ సింపుల్ యాజ్ దట్. సో మనం ఇందాక చూపించిన విధంగా ఇంకో సైట్ వచ్చింది 500+ ఫ్రీ డైరెక్టరీ సబ్మిషన్ సైట్స్ లిస్ట్ 2021. సో ఇక్కడ కూడా డూ ఫాలో సంబంధించిన లింక్స్ ఇస్తారు. ఫస్ట్ వన్ ఇలా క్లిక్ చేశాను. సో ఇందులో కూడా కేటగిరీస్ కనుక మనం సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనం లిస్ట్ అనేది బిల్డ్ చేసుకోవచ్చు. సో ఈ సైట్ ఇలా ఓపెన్ చేసాం కదా, ఇక్కడ సబ్మిట్ ఏ లింక్ ఉంది. ఓకే, సబ్మిట్ ఏ లింక్లో మనము అన్నీ ఓకే చేసేసి కంటిన్యూ కొట్టామనుకో. సో వాట్ ఉంది యువర్ వెబ్సైట్. సో మన వెబ్సైట్కి సంబంధించిన URL కానీ డొమైన్ కానీ ఇక్కడ ఇవ్వాలి. తర్వాత సైట్ టైటిల్, తర్వాత ఈమెయిల్ ID, తర్వాత చూస్ టాపిక్, ఏదైతే టాపిక్ అది, కేటగిరీస్ సెలెక్ట్ చేసుకోవాలి, నెక్స్ట్ డిస్క్రిప్షన్ ఇవ్వాలి, తర్వాత వెరిఫికేషన్ చేసేసుకొని సబ్మిట్ లింక్ కొట్టాలి. ఆటోమేటిక్గా సబ్మిట్ అయిపోద్ది. ఇవి డైరెక్టరీ సబ్మిషన్స్ అనే సెట్టము. ఒకటి డైరెక్టరీ సబ్మిషన్స్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనము ఏ బిజినెస్కి అయితే డైరెక్టరీ సబ్మిషన్ చేస్తున్నామో ఆ బిజినెస్కి రిలవెంట్గా ఉన్న వెబ్సైట్స్లో మాత్రమే డైరెక్టరీ సబ్మిషన్స్ చేయాలి. అప్పుడు మాత్రమే డొమైన్ అథారిటీ, అప్పుడు మాత్రమే డూ ఫాలో లింక్స్ అనేది జనరేట్ అవుతాయి. సో అన్రిలవెంట్కి సంబంధించిన వెబ్సైట్స్లో మనము డైరెక్టరీ సబ్మిషన్స్ కనుక చేసాము అంటే వెబ్సైట్కి సంబంధించిన బ్యాక్ లింక్స్ అనేది అంత ప్రాపర్గా బిల్డ్ అవ్వు, స్కామ్ స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. స్కామ్ స్కోర్ అంటే డూ ఫాలో లింక్స్ అనేది సరిగా బిల్డ్ అవ్వవు. సో మ్యాక్సిమం హై డొమైన్ అథారిటీ ఉన్న వెబ్సైట్స్లో మాత్రమే లింక్ అనేది బిల్డ్ చేసుకోవాలి. ఆ వెబ్సైట్స్ మన వెబ్సైట్కి సంబంధించిన కాంటెంట్కి రిలవెంట్గా ఉండాలి. ఇది డైరెక్టరీ సబ్మిషన్స్. హాయ్ ఎవ్రీవన్. సో నెక్స్ట్ ఆఫ్ పేజ్ SEOలో లింక్ బిల్డింగ్లో ఉన్న నెక్స్ట్ ప్రాసెస్ బ్లాగ్ సబ్మిషన్. సో మన బ్లాగ్ అనేది ఏ విధంగా సబ్మిషన్ చేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. మీరు ఏ కంపెనీలో అయినా కానీ లేదంటే ఫ్రీలాన్సర్గా మీరు మీ క్లయింట్కి సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేసేటప్పుడు ఆఫ్ పేజ్ SEO చేయమండి అనేసి అన్నారంటే బ్లాగ్ సబ్మిషన్ అనేది వన్ ఆఫ్ ది రోల్ ఇన్ ఆఫ్ పేజ్ SEO. సో ఇప్పుడు ఈ బ్లాగ్ సబ్మిషన్ అనేది ఏ విధంగా చేయాలి అనేది తెలుసుకుందాము.
సో గూగుల్లో మీరు బ్లాగ్ సబ్మిషన్ ఇన్ ఎస్సీఓ అని కనుక మీరు టైప్ చేసి సెర్చ్ చేస్తే మీకంటూ కొన్ని లిస్ట్ అనేది వస్తుంది. సో నేను ఒకటి పిక్ చేసుకున్నాను, ఫ్రీ బ్లాగ్ సబ్మిషన్ వెబ్సైట్స్ లిస్ట్ ఫర్ ఎస్సీఓ ఇన్ 2021. సో నాకు టాప్ 28 బ్లాగ్ సబ్మిషన్ సైట్స్ లిస్ట్ ఇన్ 2021 విత్ డొమైన్ అథారిటీ DA 25+. సో ఈ 25+ ఉన్న డొమైన్ అథారిటీ వెబ్సైట్స్లో మన బ్లాగ్ అనేది సబ్మిట్ చేసుకోవచ్చు అనేది ఇక్కడ వీళ్ళు చూపిస్తున్నారు. సో మన వెబ్సైట్ ఏంటి, ఆ వెబ్సైట్కి సంబంధించిన నేచర్ ఏంటి అనేది వీటిలో మనము లింక్ బిల్డ్ అనేది చేసుకోవటం వల్ల ఆటోమేటిక్గా మన వెబ్సైట్కి సంబంధించిన DA కూడా ఇంక్రీజ్ అయింది. సో బ్లాగ్ హబ్ అంట, ఇందులో సైన్ అప్ అవ్వమంటున్నారు. సో ఇది వేస్ట్. సో ఇక్కడ చూడండి బ్లాగ్ లిస్టింగ్ అనేది ఉంది. సో మన బ్లాగ్ని ఇక్కడ ఇందులో లిస్టింగ్ చేసుకోవచ్చు. నేను జస్ట్ క్లిక్ హియర్ అనేది ఎంటర్ చేశాను, ఆటోమేటిక్గా వేరే ట్యాబ్ అనేది క్రియేట్ అయింది. ఇందులో వచ్చేసి సో ఓకే ఇలా క్లిక్ చేశాను కదా. సో కంట్రీ అనేసి అడుగుతుంది, ఇది ఏషియా. సబ్మిట్ బ్లాగ్. సో సబ్మిట్ బ్లాగ్ అనేది క్లిక్ చేశా, ఆటోమేటిక్గా ఇది మళ్ళీ ఇండియా కంట్రీ. కేటగిరీ వచ్చేసి ఎడ్యుకేషన్. బ్లాగ్ టైటిల్ డిజిటల్ మార్కెటింగ్. సో ఇక్కడ అగైన్ వచ్చేసేసి యూఆర్ఎల్ అంటే www కాకుండా కంప్లీట్గా HTTPS ఇది కంప్లీట్గా పెట్టుకోవాలి. కోడ్ ఫర్ ద పార్ట్నర్ లిస్టింగ్. ఇక్కడ HTML కోడ్ ఒకటి ఇచ్చారు. సో ఇందులో మనం టైటిల్ పెట్టుకోవచ్చు, ఏషియా బ్లాగ్స్ అనేది కాకుండా సో దీన్ని ఇలాగే పెట్టుకోవచ్చు. ఈ రెసిప్రోకల్ లింక్ని యాస్టీస్గా మనం ఇక్కడ కాపీ చేసుకోవచ్చు, కాపీ పేస్ట్. ఓకే, ఇక్కడ పేస్ట్ చేయమంటున్నారు. ఈమెయిల్ ఐడి వచ్చేసి నా జీమెయిల్ ఐడి ఇస్తున్నాను. బ్లాగ్ డిస్క్రిప్షన్. సో బ్లాగ్ డిస్క్రిప్షన్ అనేది ఆటోమేటిక్గా నేను ఇలా కాపీ చేసి ఇది బ్లాగ్ డిస్క్రిప్షన్. ఓకే, కోడ్ 4597 జస్ట్ సబ్మిట్ చేశాను. సారీ, రాంగ్ వ్యాలిడేషన్ కోడ్, ప్లీజ్ ట్రై అగైన్. సో మళ్ళీ అగైన్ సబ్మిట్ బ్లాగ్. ఇండియా, కేటగిరీ ఎడ్యుకేషన్, బ్లాగ్ టైటిల్ డిజిటల్ మార్కెటింగ్. సో బ్లాగ్ యూఆర్ఎల్ వచ్చేసి ఇది. సో ఇప్పుడు చూసారా బ్లాగ్ అనేది ఆటోమేటిక్గా సబ్మిషన్ అయిపోయింది. సో ఈ విధంగా అనేది మనం బ్లాగ్ అనేది సబ్మిట్ చేసుకోవాలి. సో ఏ విధంగా సబ్మిషన్ చేసుకోవాలి? వెరీ సింపుల్, యాడ్ అనదర్ బ్లాగ్ సబ్మిషన్. సో ఇది ఇంకో బ్లాగ్ ఏమైనా సబ్మిట్ చేసుకోవాలంటే ఇక్కడ ఈజీగా సబ్మిట్ చేసుకోవచ్చు. సో వీళ్ళు ఏంటంటే ఈ బ్లాగ్ సంబంధించింది ఇది ఎడ్యుకేషన్ అనేది మనం కేటగిరీ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఈ ఎడ్యుకేషన్ కేటగిరీ కరెక్ట్గా ఉందా లేదా అనేది వాళ్ళు ఒకసారి చెక్ చేస్తారు. వన్స్ ఒకసారి చెక్ చేస్తే ఆటోమేటిక్గా ఈ డొమైన్లో ఈ వెబ్సైట్స్లో మన బ్లాగ్ అనేది డైరెక్టరీ అవుతుంది. సో ఆటోమేటిక్గా మనకి ఒక డూ ఫాలో లింక్ అనేది జనరేట్ అవుతుంది. సో బ్లాగ్ సబ్మిషన్ అనేది ఆ విధంగా చేసుకోవాలి. సింపుల్గా మనకు తెలియాలి అంటే బ్లాగ్ సబ్మిషన్ 2021 అని కనుక మనం క్లిక్ చేసుకున్నామంటే సో మనకి ఇక్కడ ఈజీగా లిస్ట్ అనేది వస్తుంది. సో మీరు ఆఫ్ పేజ్కి సంబంధించిన SEO చేసేటప్పుడు బ్లాగ్ సబ్మిషన్ కూడా వన్ ఆఫ్ ది రోల్ ఇన్ ఆఫ్ పేజ్ SEO. సో మనకి బ్లాగ్ సబ్మిషన్ 2021 కొడితే చాలా లిస్టులు వస్తాయి. ఈ లిస్టులో జస్ట్ ఇలా మనం పికప్ చేసుకొని మన కేటగిరీకి తగ్గట్టుగా మనము మన బ్లాగ్ని సబ్మిట్ చేసుకోవాలి. ఆఫ్ పేజీలో ఇది వన్ ఆఫ్ ది కీ యాక్టివిటీ. సో మనం ఈజీగా ఈ విధంగా లిస్ట్ అనేది సెలెక్ట్ చేసేసుకొని వీటిలో బ్లాగ్ అనేది సబ్మిట్ చేసుకోవచ్చు.
హాయ్ ఎవ్రీవన్, ఆఫ్ పేజ్ ఎస్సీఓలో నెక్స్ట్ వన్ వచ్చేసేసి లోకల్ బిజినెస్ లిస్టింగ్. లోకల్ బిజినెస్ లిస్టింగ్ ద్వారా మనం బ్యాక్ లింక్స్ ఏ విధంగా జనరేట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాము. సో మీకు ఆఫ్ పేజ్కి సంబంధించిన ఎస్సీఓ రోల్స్ ఎవరైనా అసైన్ చేశారంటే లోకల్ బిజినెస్ లిస్టింగ్స్ కూడా ఎంతవరకు అవసరము అనేది మీ క్లయింట్ని కానీ లేదంటే మీ లీడ్ ఎవరైతే ఉంటారో లీడ్ని అడగండి. లోకల్ బిజినెస్ లిస్టింగ్స్ని మీరు బిల్డ్ చేయండి అనేసి మీకు వర్క్ రోల్ అని అసైన్ చేశారు అంటే వెంటనే లోకల్ బిజినెస్ లిస్టింగ్స్ అనేది మీరు స్టార్ట్ చేయాలి. సో లోకల్ బిజినెస్ లిస్టింగ్స్ అనేది మనం ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవాలి, ఎలా స్టార్ట్ చేయాలి అనేది చూద్దాము. ఈ లోకల్ బిజినెస్ లిస్టింగ్స్ అనేది సిమిలర్ టు యాడ్ పోస్టింగ్ లాగే ఉంటుంది, అంటే క్లాసిఫైడ్స్ లాగే ఉంటుంది. ఒకసారి మనం చూద్దాము. సో లోకల్ బిజినెస్ లిస్టింగ్స్, సో నేను సింపుల్గా ఏం చేస్తున్నాను, లోకల్ బిజినెస్ లిస్టింగ్స్ 2021. సో 2021. సో నాకు 107 ఫ్రీ బిజినెస్ లిస్టింగ్ సైట్స్ అనేది ఇచ్చారు. నేను ఒకసారి చూద్దాము. సో ఈ సైట్స్లో అనేది మన లోకల్ బిజినెస్ లిస్టింగ్, ఫ్రీ బిజినెస్ లిస్టింగ్ వెబ్సైట్స్, వీటిలో మనము మన బిజినెస్ అనేది లిస్టింగ్ చేసుకోవచ్చు అనేసి అంటున్నారు. ఓకే, ఒక్కసారి నేను ఓపెన్ చేస్తున్నాను. సో వీటిలో లాగిన్ అయ్యి మనం వాట్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసుకోవచ్చు. సో సింపుల్గా ఒకవేళ ఎస్సీఓ ఖజానా అనేది వెళ్ళండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత బిజినెస్ లిస్టింగ్ అని ఉంది కదా. సో ఇక్కడ చూసారా మీరు క్లాసిఫైడ్స్, ఇండియా క్లాసిఫైడ్స్ బిజినెస్ లిస్టింగ్లో కూడా ఇండియానా అదర్ కంట్రీ అనేది చూపిస్తుంది. సో బిజినెస్ లిస్టింగ్స్లో మనం ఇండియా అని సెలెక్ట్ చేసుకుందాము. సో ఇక్కడ మనకి ఒక లిస్ట్ అనేది ప్రొవైడ్ చేశారు. సో ఇది ఎడిటర్ చాయిస్ అంటే వీటిలో పిక్ చేసుకుంటే వీటికి డొమైన్ అథారిటీ ఎక్కువగా ఉంటుంది. సో మీకు లింక్ కూడా జనరేట్ అవుతుంది అనేసి అంటారు. సో నేను ఒకటి క్లిక్ చేస్తాను. సో పబ్లిష్ యువర్ యాడ్. సో పబ్లిష్ యువర్ యాడ్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఇది క్లాసిఫైడ్స్ లాగే ఉంటుంది, సిమిలర్గా చెప్పాను కదా. సో ఇక్కడ కూడా మన బిజినెస్ ఏంటి అనేది మనము యాజ్ ఏ క్లాసిఫైడ్ ఫార్మేట్లో మనం దీన్ని సబ్మిట్ చేస్తున్నాము. సో యాజ్ యూజువల్ సర్వీసెస్ అనేది నేను క్రియేట్ చేశాను. మీ కేటగిరీ ఏదైతే అది, 1 సెకండ్, సర్వీసెస్. ఓకే, కేటగిరీ నెక్స్ట్ వన్, టైటిల్ డిజిటల్ మార్కెటింగ్ లెర్నింగ్, డిస్క్రిప్షన్. సో మన బిజినెస్కి సంబంధించిన డిస్క్రిప్షన్ ఏంటి అనేసి అడుగుతున్నారు. 5000 వర్డ్స్ వరకు ఉంది. మ్యాక్సిమం 5000 వర్డ్స్ అనేది మీరు ఫిల్ చేయండి. సో 5000 వర్డ్స్ ఫిల్ చేసేటప్పుడు మీకు ఈ లిస్టింగ్లో మనకి ఏ టైప్ ఆఫ్ టెక్నిక్స్ వాడాలి అంటే మనం ఏ కీవర్డ్ని అయితే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నామో ఆ కీవర్డ్ని మాత్రమే ఇందులో ఎక్కువ టైమ్స్, మినిమం 10 టైమ్స్ అనేది రిపీట్ చేస్తే బెటర్. నెక్స్ట్ కంటిన్యూ. అడ్రస్ అడుగుతున్నారు, బై డిఫాల్ట్గా ఇస్తున్నాను. ప్రైస్ అడుగుతున్నారు 0. సో మీ ప్రైస్ అక్కడ ఏదైనా ఉంటే ప్రైస్ పెట్టండి, లేదంటే వదిలేసేయండి. సో నేమ్ డిజిటల్ బీవీఆర్, ఈమెయిల్ ఐడి అడుగుతున్నారు, ప్రొవైడ్ చేశాను. ఫోన్ నెంబర్ అడుగుతున్నారు, బై డిఫాల్ట్గా ఇచ్చాను. కంటిన్యూ. సో ఆల్రెడీ సేమ్ డీటెయిల్స్తో అయ్యాయి మనం ఇందాక. సో ఈ డెమో కంటే ముందు నేను ఆల్రెడీ ఇందులో చేశాను, తీసుకోవట్లేదు ఇది. సో అంటే రిపీట్ చేస్తున్నాడు. మనం చెక్ చేసుకొని మనం ఇక్కడ ఇండియన్ బిజినెస్ లిస్టింగ్ సైట్స్ అని ఉంది, మనం ఇందులో మన బిజినెస్ని లిస్టింగ్ చేసుకోవచ్చు. ఓకే, సో నియర్ బై shops.in, షాప్స్ కాదు ఇది, freelistingindia.com. ఓకే, freelistingindia.comలో మన బిజినెస్ని లిస్టింగ్ చేసుకోవచ్చు. అది మనకి వెబ్సైట్ అయినా పర్వాలేదు. సో మనం అది బిజినెస్గా లిస్టింగ్ చేసుకుంటే ఒక బ్యాక్ లింక్ అనేది జనరేట్ అయింది. సో మోస్ట్ ప్రాబబ్లీ ఏంటంటే మన కేటగిరీ ఏంటో చూసుకొని ఆ కేటగిరీలో లిస్టింగ్ జనరేట్ చేసుకుంటే బెటర్. ఇక్కడ ఎడ్యుకేషన్ ఉంది, నేను ఎడ్యుకేషన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. రిజిస్టర్ అవ్వాలంట ఫస్ట్. ఓకే, సో నేను జీమెయిల్తో చేస్తున్నాను. కంగ్రాచులేషన్స్. క్రియేట్ లిస్టింగ్ పైన వచ్చింది చూసారా, క్రియేట్ లిస్టింగ్ అనేది వచ్చింది నేను లాగిన్ అయిన తర్వాత. సో ప్లాన్ అడుగుతున్నారు. సో మ్యాక్సిమం నేను చెప్పాను కదా, ఫ్రీ ప్లాన్నే మీరు తీసుకోండి. కంటిన్యూ. బేసిక్ ఇన్ఫో, లిస్టింగ్ టైటిల్ డిజిటల్ బీవీఆర్, అడ్రస్ హైదరాబాద్.
సో ఇక్కడ లిస్టింగ్ టైటిల్ అంటే మన బిజినెస్ నేమ్ ఏదైతే ఉందో, వెబ్సైట్ నేమ్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వాలి. అలాగే బిజినెస్ ఉంటే బిజినెస్, హాస్పిటల్ నేమ్ ఉంటే హాస్పిటల్ నేమ్, హాస్పిటల్కి సంబంధించిన సర్వీసెస్ని మీరు లిస్టింగ్ చేద్దానంటే సర్వీసెస్. కేటగిరీ మ్యాక్సిమం 3 కేటగిరీస్ చేసుకోవచ్చు అనేసి అంటున్నారు. సో ఎడ్యుకేషన్ కోర్సెస్, ఎడ్యుకేషన్ సర్వీసెస్, కాంటాక్ట్ నెంబర్, వాట్సాప్ నెంబర్ కూడా ఇచ్చాను, సేమ్ అదే ఇచ్చేస్తాను. వెబ్సైట్ అడుగుతున్నారు. వెబ్సైట్ ఎప్పుడైనా కానీ మీరు పైన URL మొత్తాన్ని కాపీ చేయండి, HTTPS మొత్తం ఇంక్లూడింగ్ మొత్తం వచ్చేలాగా. digitalbvrinfo@gmail.com. సో ఇక్కడ ఫేస్బుక్ అకౌంట్స్ ఇవన్నీ అడుగుతున్నారు, ఉంటే ఇవ్వండి లేదంటే వదిలేయండి. సో మ్యాక్సిమం ఇవ్వడానికే ట్రై చేయండి. సో నేనేమీ ఇవ్వట్లేదు, ఒక ఇమేజ్ మాత్రం అప్లోడ్ చేశాను. సో బిజినెస్ అవర్స్ టైమింగ్స్ అడుగుతున్నారు, నేను బై డిఫాల్ట్గా పెట్టాను. మీకు ఏదైనా ఉంటే ఇవ్వండి లేదంటే వదిలేసేయండి. బిజినెస్కి సంబంధించిన డిస్క్రిప్షన్ ఇది మీరు ఎలాబరేట్గా ఇవ్వండి, నేను ప్రస్తుతం ఇలా ఇచ్చాను. ఓకే, లిస్టింగ్ ట్యాగ్స్, డిజిటల్ మార్కెటింగ్, కామా మీరు ఎంటర్ చేశారంటే ఆటోమేటిక్గా సపరేట్ అయిపోయింది. క్లాసెస్, నెక్స్ట్ స్టెప్. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఆర్డర్, యువర్ లిస్టింగ్ హ్యాస్ బీన్ యాక్టివేటెడ్, యువర్ ఆర్డర్ నెంబర్ ఇది. సో మన బిజినెస్ అనేది ఇందులో లిస్టింగ్ అయింది, freelistingsindia.com. సో freelistingsindia.com అన్నానికి డొమైన్ అథారిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, సో ఇందులో మన వెబ్సైట్కి సంబంధించింది కానీ లేదంటే మన బిజినెస్కి సంబంధించిన లిస్టింగ్ అనేది క్రియేట్ చేసాము అంటే, మనకి ఇందాక లిస్టింగ్ చేసేటప్పుడు మనకి డిస్క్రిప్షన్లో వాట్ ఈజ్ అవర్ బిజినెస్ నేచర్ అనేసి అడిగింది కాబట్టి ఆ డిస్క్రిప్షన్లో మ్యాక్సిమం ఎంత ఉంటే అంత డిస్క్రిప్షన్ అనేది ఇచ్చేయండి. తర్వాత బ్యాక్ లింక్ కోసం మన వెబ్సైట్కి సంబంధించిన URL అనేది ప్రొవైడ్ చేశాం కాబట్టి అది ఆటోమేటిక్గా బ్యాక్ లింక్ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఎవరైనా ఆఫ్ పేజ్కి సంబంధించిన SEO చేసేటప్పుడు ఈ బిజినెస్ లిస్టింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. బిజినెస్ లిస్టింగ్స్ కూడా మనం కంప్లీట్ చేసుకోవాలి, దీని ద్వారా కూడా మనకి బ్యాక్ లింక్స్ అనేది క్రియేట్ అవుతూ ఉంటాయి. హాయ్ ఎవ్రీవన్, ఆఫ్ పేజ్ SEOలో ఫోరం లింక్ బిల్డింగ్ అనేది వన్ ఆఫ్ ది కీ ఫ్యాక్టర్. ఫోరం సైట్స్లో లింక్ బిల్డింగ్ చేయటం వల్ల బ్యాక్ లింక్స్ అనేది క్రియేట్ అవుతాయి. సో క్వాలిటీ బ్యాక్ లింక్స్తో పాటు మన వెబ్సైట్కి సంబంధించిన DA కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో అంటే డొమైన్ అథారిటీ. అసలు ఫోరం సైట్స్లో లింక్ బిల్డింగ్ ఏ విధంగా చేయాలి, సో ఏదైనా ఒక క్లయింట్కి మీరు సర్వీసెస్ కనుక ప్రొవైడ్ చేసేటప్పుడు ఆ క్లయింట్కి సంబంధించిన బిజినెస్ నేచర్ ఏంటి అనేది తెలుసుకొని ఆ బిజినెస్కి రిలేటెడ్గా ఉండే కమ్యూనిటీ సైట్స్లోకి ఎంటర్ అయ్యి అందులో ఉండే డౌట్స్ని మనం క్లారిఫై చేసి అలాగే మన వెబ్సైట్కి సంబంధించిన ఒక లింక్ని డ్రాప్ చేసుకోగలిగితే ఆటోమేటిక్గా అది ఒక బ్యాక్ లింక్గా కన్వర్ట్ అయిపోయి డూ ఫాలో లింక్గా క్రియేట్ అవుతుంది. అసలు ఫోరం సైట్స్ అనేది ఏ విధంగా ఉంటాయి, కమ్యూనిటీ సైట్స్ని మనం ఏ విధంగా ఐడెంటిఫై చేసుకోవాలనేది నేను ఇప్పుడు ఒకసారి చూపిస్తాను. సో వరల్డ్ వైడ్గా quora.com అనేది వరల్డ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫోరం సైట్స్. ఈ Quora అనేది ఏదైనా ఒక కమ్యూనిటీకి సంబంధించిన క్వశ్చన్స్ని మనం ఇందులో ఐడెంటిఫై చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు Quoraలోకి నేను లాగిన్ అయ్యాను. సో నేను లాగిన్ అయిన తర్వాత కొన్ని కేటగిరీస్ అనేది నేను క్రియేట్ చేసుకున్నాను, డిజిటల్ మార్కెటింగ్, మొబైల్ టెక్నాలజీ. జస్ట్ మీరు Quoraలోకి జనరల్గా లాగిన్ అవ్వండి. లాగిన్ అయ్యేటప్పుడు ఏ కేటగిరీస్ చూస్ చేసుకుంటారో అనేసి అడుగుతుంది. కొన్ని కేటగిరీస్ మనం చూస్ చేసుకోవాలి. మనం ఒక క్లయింట్కి వర్క్ చేస్తున్నాము అంటే ఆ క్లయింట్కి తగ్గట్టు ఆ బిజినెస్ నేచర్కి తగ్గట్టుగా మనము బిజినెస్ కేటగిరీస్ అనేది సెలెక్ట్ చేసుకుంటే మనము దానికి సంబంధించిన క్వశ్చన్స్ అనేది మనం ఆటోమేటిక్గా చూస్తాము. సో నేను డిజిటల్ మార్కెటింగ్ అనేది కేటగిరీ సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు నాకు డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన క్వశ్చన్స్ అనేది నేను ఆటోమేటిక్గా ఇందులో చూడొచ్చు. SEO టిప్స్, ట్రెండ్స్, డిజిటల్ మార్కెటింగ్, తర్వాత హూ హ్యాస్ ఎ గ్రేట్ సోషల్ మీడియా స్ట్రాటజీ. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవన్నీ డిజిటల్ మార్కెటింగ్ సంబంధించినవి మొత్తం A to Z. వాట్ ఈజ్ మార్కెటింగ్, తర్వాత SEO టూల్స్ ఉన్నాయి. SEO టూల్స్ అనేది ఒక కేటగిరీ సెలెక్ట్ చేసుకున్నాను. దానికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు.
విచ్ SEO టూల్ ఈజ్ న్యూ కామర్స్ బిగినర్స్ ఫ్రెండ్లీ ఇన్ 2021 AHRF. ఇలా క్వశ్చన్స్ అనేది వస్తాయి. వాట్ ఈజ్ SEO మోర్ ఇంపార్టెంట్, ఈ క్వశ్చన్స్ వస్తాయి. సో ఇలా క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనము వీటికి ఆన్సర్ కనుక చేసామంటే వాట్ ఈజ్ SEO మోర్ ఇంపార్టెంట్ అనేది ఒక క్వశ్చన్ పిక్ చేశాను. సో దీనికి ఈ క్వశ్చన్ పిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో దీని కింద చూసాము అంటే ఆన్సర్ అని ఉంది. దీనికి సింపుల్గా మనం ఇలా క్లిక్ చేస్తే ఆన్సర్ చేయొచ్చు. సో వాట్ ఈజ్ SEO మోర్ ఇంపార్టెంట్ అనగానే దానికి సంబంధించిన ఆన్సర్ని మనం టైప్ చేసి ఇక్కడ లింక్ ఉంది కదా, ఒక లింక్ అనేది మన వెబ్సైట్కి సంబంధించిన లింక్ని ఇందులో డ్రాప్ చేసి పోస్ట్ చేసామంటే ఆటోమేటిక్గా ఒక బ్యాక్ లింక్ అనేది క్రియేట్ అవుతుంది. మన క్వశ్చన్ కనుక అప్రోప్రియేట్గా యాక్యురేట్గా ఉంది అంటే ఈ క్వశ్చన్ కింద ఆటోమేటిక్గా చాలామంది ఫార్వర్డ్ చేసే వాళ్ళు ఉంటారు, లైక్ చేసే వాళ్ళు ఉంటారు, కన్వర్జేషన్ స్టార్ట్ చేసేవాళ్ళు. మన క్వశ్చన్ని ఎక్కువ మంది ఎవరైతే చదువుతారో, ఎక్కువ మంది విజిట్ ఎవరైతే చేస్తారో ఆటోమేటిక్గా మన వెబ్సైట్కి సంబంధించిన క్వాలిటీ బ్యాక్ లింక్ అనేది క్రియేట్ అవుతుంది, ట్రాఫిక్ అనేది జనరేట్ అవుతుంది. నేను ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన ఏదైనా ఒక క్వశ్చన్ అనేది పికప్ చేస్తాను. చూడండి, డిజిటల్ మార్కెటింగ్ తెలుగు. సో నేను 21 minutes బ్యాక్ అనేది ఒక కామెంట్ అనేది క్రియేట్ చేశాను. సో ఇప్పుడు నేను కొత్తది ఒకటి తీసుకుంటాను. సో వేర్ కెన్ ఐ గెట్ 100 డిజిటల్ మార్కెటింగ్ ఇన్ తెలుగు వీడియోస్ అంట. సో డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన తెలుగు వీడియోస్ అనేది ఎక్కడ తీసుకోవచ్చు అనేసి అడుగుతున్నారు. సో మనం దీనికి ఆన్సర్ చేయొచ్చు. సో యూ కెన్ గెట్ డిజిటల్ మార్కెటింగ్ వీడియోస్ ఫ్రమ్ డిజిటల్ మార్కెటింగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. డిజిటల్ మార్కెటింగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ కంప్లీట్లీ అబౌట్ డిజిటల్ మార్కెటింగ్ నాలెడ్జ్. దిస్ యూట్యూబ్ ఛానల్ రన్ బై ప్రొఫెషనల్ డిజిటల్ మార్కెటర్ రవి. సో ఇలా మనం ఆన్సర్ చేసిన తర్వాత యూ కెన్ ఆల్సో చెక్ మై డిజిటింగ్ బ్లాగ్. సో మన బ్లాగ్ ఏదైనా ఉంటే సో తనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా ఏమైనా కావాలి అంటే నా బ్లాగ్ ఒకసారి చూడొచ్చు అనేసి ఇక్కడ లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ కూడా ఇక్కడ అఫీషియల్గా లింక్ ప్రొవైడ్ చేశాను. సో జస్ట్ దీన్ని యాడ్ అని చేశాను. ఇప్పుడు దీన్ని నేను పోస్ట్ చేశాను అనుకో, దీన్ని ఎలా ఉంటుందో చూద్దామా. వేర్ కెన్ ఐ గెట్ 100 డిజిటల్ మార్కెటింగ్ ఇన్ తెలుగు వీడియోస్ రంగంలోనే మనం దీన్ని ప్రాపర్గా ఆన్సర్ చేసిన తర్వాత యూ కెన్ ఆల్సో చెక్ మై డిజిటల్ మార్కెటింగ్ బ్లాగ్. సో దీన్ని అప్డేట్ చేసాము. మీకు కావాలంటే నా డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన బ్లాగ్ కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు అనేసి ఇచ్చాము. సో ఇది అనేది ఒక బ్యాక్ లింక్గా కన్వర్ట్ అయింది. ఈ బ్యాక్ లింక్ అనేది ఒక డూ ఫాలో లింక్గా క్రియేట్ అవుతుంది. ఇలా మీ క్లయింట్స్కి మీరు ఫోరం సైట్స్లో లింక్ బిల్డింగ్ చేయాలి అంటే దానికి రిలవెంట్గా ఉండే అంటే మీ బిజినెస్కి రిలవెంట్గా ఉండే క్వశ్చన్స్ని పిక్ చేసుకొని వాటిని ఆన్సర్ చేసుకొని ఒక లింక్ అనేది ప్రొవైడ్ చేయడం వల్ల మీకు ఒక డూ ఫాలో లింక్ అనేది క్రియేట్ అవుతుంది. అదే మంచి క్వాలిటీ బ్యాక్ లింక్గా కన్వర్ట్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఎవరైనా ఈ క్వశ్చన్ని ఎక్కువగా చదివేటప్పుడు ఈ క్వశ్చన్ని చూసినప్పుడు ఈ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ కనుక రిలవెంట్గా ఉంది అంటే దీనికి ఎక్కువగా ఈ ఆన్సర్కి ఎక్కువగా ఫాలోవర్స్ కానీ ఈ ఆన్సర్స్కి ఎక్కువగా చూసారా 1 వ్యూ అని ఉంది. అలాగే మీకు చూపిస్తాను హై ట్రాఫిక్ ఎలా ఉంటుంది అనేది. SEO అని టైప్ చేస్తున్నా. సో వాట్ ఈజ్ SEO అనేది ఇక్కడ ఆన్సర్ ఈ క్వశ్చన్ ఇది. దీనికి ఇక్కడ వీళ్ళు ఆన్సర్ చేశారు. ఓకే, ఆన్సర్ చేసిన తర్వాత దీనికి 7 votes అనేది పడ్డాయి, అంటే 7 people అనేది రీచ్ అయ్యాయి. తర్వాత 23 people షేర్ చేశారు, అలాగే 2 people కామెంట్ చేశారు. సో ఈ 23 people షేర్ చేశారంటే వాళ్ళకి ఈ ఆర్టికల్ నచ్చింది అనేసి. సో ఈ ఆర్టికల్ రీడ్ చేయడంతో పాటు ఒక క్వాలిటీ ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు గెయిన్ చేశారు కాబట్టి దీనికి సంబంధించిన బ్యాక్ లింక్ కూడా వాళ్ళు అంటే ఇన్ఫర్మేషన్ అప్రోప్రియేట్గా ఉంది కాబట్టి ఒకవేళ వీళ్ళు లింక్ కనుక క్రియేట్ చేశారు అంటే ఒక లింక్ కనుక డ్రాప్ చేయలేదు వీళ్ళు లింక్ కనుక డ్రాప్ చేశారు అంటే ఆటోమేటిక్గా వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి మనం చూడొచ్చు. సో ఆ విధంగా వెబ్సైట్కి సంబంధించిన ట్రాఫిక్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో మీరు కూడా SEOలో కనుక ఆఫ్ పేజ్కి సంబంధించిన SEOలో ఫోరం సైట్స్లో లింక్ బిల్డింగ్ చేయాలి
అనేసి మీ క్లయింట్ కనుక మీకు చెప్పారు అంటే, లేదంటే మీకు వర్క్ అనేది అసైన్ చేశారంటే, వెంటనే Quoraలోకి వెళ్ళి ఆ బిజినెస్కి సంబంధించిన ఏదైతే ఈమెయిల్ ఐడి ఉంటుందో మీ క్లయింట్కి సంబంధించిన ఈమెయిల్ ఐడితో ఇందులోకి లాగిన్ అయ్యి ఆ బిజినెస్ రిలేటెడ్గా ఉండే క్వశ్చన్స్ని మీరు పిక్ చేసుకొని ఆటోమేటిక్గా ఒక లింక్ అనేది డ్రాప్ చేస్తే బ్యాక్ లింక్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇందులో లాంగ్వేజ్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. మనం చూడు, నేను ఇక్కడ లాంగ్వేజ్ ఆప్షన్స్ ఉంటాయి కదా, యాడ్ లాంగ్వేజెస్లో మనకు నచ్చిన లాంగ్వేజ్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సి ఆల్ లాంగ్వేజెస్, మనకు నచ్చిన లాంగ్వేజ్లో ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకొని మనం ప్రైమరీగా పెట్టుకోవచ్చు. సో తెలుగు ప్రైమరీ పెట్టాను. సో ఇప్పుడు నేను ఒకసారి తెలుగు ఇలా క్లిక్ చేశాను అనుకో, సో ఆటోమేటిక్గా చూసారా మొత్తం Quora మొత్తం తెలుగులోకి వచ్చింది. మీరు కావాలంటే తెలుగులో కూడా ఆన్సర్లు చేయొచ్చు. సపోజ్ డిజిటల్ మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవటం ఎలా అనేది ఒకళ్ళు అడిగారు. సో దీనికి ఆన్సర్ చేద్దాం. సో డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవటం ఎలా అనేసి అన్నారు. దీనికి నేను ఇప్పుడు ఆన్సర్ చేస్తాను చూడండి. సో ఎందుకంటే ఇది కంప్లీట్గా డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ కాబట్టి నేను డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన క్వశ్చన్స్ని పికప్ చేసుకొని వాటికి ఆన్సర్ చేస్తున్నాను. సో నేను ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవటం ఎలా అన్నారు, నేను దానికి ఆన్సర్ చేశాను. ఇలా ఆన్సర్ చేసి మీరు నా బ్లాగ్ను చూడొచ్చున్నారు. సో ఇప్పుడు నా బ్లాగ్కు సంబంధించిన లింక్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ ఇది ప్రొవైడ్ చేస్తున్నాను. అలాగే ఇమేజ్ అనేది కొన్ని యాడ్ చేస్తున్నాను. పోస్ట్ చేశాను. సో ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవటం ఎలా అని ఎవరైనా ఇక్కడ ఈ క్వశ్చన్ని చూశారు అంటే దీనికి ఏమేమి ఆన్సర్స్ ఇచ్చారు అనేది ప్రతి ఒక్కరు చూడొచ్చు. ఇందులో ఈ ఆన్సర్ కనుక ప్రాపర్గా ఉంది అనుకుంటే చాలామంది మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఈ లింక్ ద్వారా వెబ్సైట్కి ట్రాఫిక్ అనేది డైవర్షన్ జరిగింది. సో సింపుల్గా ఫోరం సైట్స్లో లింక్ బిల్డింగ్ ఏ విధంగా చేసుకోవాలంటే ఈ విధంగా చేసుకోవాలి. సో ఇలాంటి ఫోరం సైట్స్ అనేది చాలా ఉంటాయి. మీరు ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవాలి అనేది నేను మీకు చూపిస్తాను. సో గూగుల్లో వచ్చేసేసి టాప్ ఫోరం సైట్స్ అనేది మీరు సెర్చింగ్ చేయండి, ఇలా వస్తాయి. ఓకే, ఇలా వచ్చినప్పుడు 300+ హై డిఎఫ్ ఫోరం పోస్టింగ్ సైట్స్ లిస్ట్ అనేది ఒక ఆర్టికల్ వచ్చింది. దీన్ని ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి చాలా అంటే ఫోరం సైట్స్ యొక్క లిస్ట్ అనేది మనకు వస్తుంది ఇలా. సో వీటిల్లో మనకి క్లయింట్కి ఏ టైప్ ఆఫ్ బిజినెస్ కేటగిరీ సెలెక్ట్ చేసుకుని, హెల్త్ అయితే హెల్త్, ఎడ్యుకేషన్ అయితే ఎడ్యుకేషన్, టెక్ అయితే టెక్, సో ఈ రిలేటెడ్ ఏదైతే ఉందో ఆ రిలేటెడ్ ఫోరమ్స్లోకి వెళ్ళేసి మనము మన లింక్ బిల్డింగ్ అనేది క్రియేట్ చేయాలి. ఇది ఫోరం లింక్ బిల్డింగ్ అంటే ప్రొసీజర్ ఇలా ఉంటుంది. సపోజ్ మీరు హెల్త్కి సంబంధించిన ఫోరం సైట్స్ కావాలి అనుకుంటే అప్పుడు మనం ఇలా టైప్ చేసుకోవచ్చు. హెల్త్ ఫోరమ్స్ ఇలా టైప్ చేయడంలోనే కమ్యూనిటీ ఫోరమ్స్కి సంబంధించినవి చాలా ఉంటాయి. 6 టాప్ హెల్త్ ఫోరం ఆన్లైన్ ఫర్ ఎక్స్పర్ట్ సపోర్ట్. సో ఇలా క్లిక్ చేసిన వెంటనే ఆ ఫోరం సైట్స్ ఏదైతే వస్తాయో డాక్టర్స్ లాంజ్, ఓకే, ఇలా క్లిక్ చేయటం. సో అది వెయిటింగ్ వస్తుంది. మనం వేరే సైట్ చూద్దాము. Health24.
సో హెల్త్ 24లోకి ఇలా అయిన తర్వాత మనం ఇది ఫోరం సైట్ అనమాట. సో ఈ హెల్త్ అనేది నేను క్లిక్ చేశాను. ఈ హెల్త్ క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకి ఇలా వస్తుంది రీసెంట్ పోస్ట్ అని. సో మనం ఇందులో ఏదైనా ఒక కేటగిరీ కనుక చూసుకుంటే న్యూ పోస్ట్. సో ఇందులో సైన్అప్ అయితే సైన్అప్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఉంటుంది. ఆ ఇంటర్ఫేస్ ద్వారా మనము ఏ విధంగా అయితే అక్కడ కామెంట్ సెక్షన్ ఉంటే కామెంట్ సెక్షన్ ద్వారా మనము ఇందులోకి ఇన్వాల్వ్ అవ్వచ్చు. మేడ్ హెల్ప్. సో కమ్యూనిటీస్ ఇక్కడ ఉన్నాయి చూసారా. సో ఒక కమ్యూనిటీ డయాబెటీస్ సంబంధించిన కమ్యూనిటీ మనం తీసుకున్నామంటే ఇలా క్లిక్ చేయొచ్చు. సో ఇక్కడ ఇది ఫోరం సైట్స్ అనమాట. మొత్తము 5206 క్వశ్చన్స్ ఉన్నాయి. వీటికి మనం కావాలంటే ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఈ ఫోరం సైట్స్లో మనం లాగిన్ అయ్యి సింపుల్గా కామెంట్ చేసుకోవచ్చు. సో ఆన్సర్ క్వశ్చన్. సో మనం ఎక్స్పర్ట్ అయ్యి ఉన్నాము అంటే ఇందులో మనం ఆన్సర్ చేసి మనకు వెబ్సైట్కి సంబంధించిన ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయంటే అది కూడా మనం ఇందులో ప్రొవైడ్ చేయొచ్చు. ఇలా మనం ఫోరం సైట్స్ని ఫైండ్ అవుట్ చేసేసి లింక్ బిల్డింగ్ అనేది చేసుకోవాలి. మీరు ఎక్కడైనా జాబ్లో జాయిన్ అయితే మీ టీమ్ లీడ్స్ ఫోరం సైట్స్లో లింక్ బిల్డింగ్ చేయండి అంటే మీకు వెంటనే నాకు తెలియదు అనే సమాధానం చెప్పకుండా ఇలా ఇమీడియట్గా కోరా సైట్స్లోకి వెళ్ళండి, లాగిన్ అవ్వండి. బిజినెస్ కేటగిరీ మీకు ఏ టైప్ ఆఫ్ బిజినెస్ ఉందో ఆ బిజినెస్ సంబంధించిన క్వశ్చన్స్ని ఇక్కడ సెర్చింగ్ చేయండి. హెల్త్ అయితే హెల్త్, లేదంటే ఏ టాపిక్ అయినా మీరు ఆ టాపిక్ సెట్ చేసేసి దానికి సంబంధించిన కామెంట్స్ అనేది ఇవ్వండి.